మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ మై జూనియర్ విఆర్ రెడ్డి ఎంబీఏ, అతని సక్సెస్ స్టోరీ. శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేకే రాజు గారి ఎండి ఒక కంపెనీలో గాజువాక బ్రాంచ్ పెట్టాము. గాజువాక బ్రాంచ్ కోసం పేపర్ యాడ్ వేస్తాము. పేపర్ యాడ్ వేసినప్పుడు వీరారెడ్డి కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు డీటెయిల్స్ చెప్పాడు. ఎక్కడంటే ప్రకాశం డిస్టిక్ అని చెప్పాడు. ఎంబీఏ చేశానన్నారు అని డీటెయిల్స్ మాట్లాడి ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇంటర్వ్యూకి వచ్చి నేను డీటెయిల్స్ అని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు ఆ రోజే కంటిన్యూషన్ జాయిన్ చేసుకున్నాను. ఆ రోజే ఇంటర్వ్యూకి వచ్చిన రోజు ఇంకా అట్లాగే కంటిన్యూషన్. అతను నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు, ఎక్కడ సెలెక్ట్ కాలేదు. ఎక్కువ మాట్లాడు. ఎంబీఏ అంటే బాగా చొరవగా మాట్లాడాలి, బాగా హెచ్ఆర్ అన్ని బాగుండాలి. మొత్తానికి అలా ఎక్కడ సెలెక్ట్ కావట్లేదు అని అదే సెలెక్ట్ అయ్యాడు. నేను చెప్పిన పేపర్ మీద అన్నీ ఎడిట్ చేశాను. నేను చెప్పిన ఎస్ అన్నాడు. యాడ్లో మాట్లాడినప్పుడే దాదాపు పేపర్లో యాడ్లో మాట్లాడినప్పుడే నేను దాదాపు 90% ఎక్స్ప్లెయిన్ చేసి కండిషన్ పెట్టి దానికి వేస్తాంట. ఎలా అంటే రమ్మని చెప్తాను నేను. నా టైం వేస్ట్ కాకుండా వాళ్ళ టైం వేస్ట్ కాకుండా కండిషన్స్ దాన్ని వచ్చాడు, చేసుకున్నాడు. అతను ఏ వర్క్ చెప్పినా పేషెన్స్గా వింటాడు, క్వశ్చన్ లేడు. ఏం చెప్పినా సరే సార్ అంటాడు. సరే అతను వర్క్ నేచర్ ఎలా ఉండదంటే, గాజువాక ఆఫీస్లో అక్కడే గాజువాక ఆఫీస్లో అకామిడేషన్ ఉంటుంది, నాతో పాటు తీసి పెట్టుకొని ఫస్ట్ ఏదో చెప్పాడు, లేదు ఇక్కడ వచ్చాయని చెప్పాను. వచ్చాడు 7 o'clockకి మార్నింగ్ ఇక్కడ వండుకొని తిని బాక్స్ ఎత్తుకొని బస్సులో 7 AM ఫోన్ చేయాలి. ఫోన్ చేసి బస్సు ఎక్కి తగరపల్స్లో దిగేయాలి. తగరపల్స్ నుంచి బ్యాక్ 1.5 కిలోమీటర్ వచ్చి భీమిలి రోడ్డు, కుమ్మరపాలెం రోడ్లు 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. 1.5 కిలో సంగి వలస. అక్కడ వెంచర్, శ్రీనందనం వెంచర్. అసలు ఆ వెంచర్లో చెట్టు కింద రావి చెట్టు ఉంటుంది, దిమ్మ ఆడు కూర్చుంటాడు. ఆడు కూర్చుంటే ఎవరు రోడ్డు మీద వచ్చేవాళ్ళు వాళ్ళు విజిట్ రావడం అలా చేసుకొని చీకటి పడే వరకు అక్కడే ఉండి మళ్ళీ అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ హైవేకి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ హైవే నుంచి తగరపల్స్ 1.5 కిలోమీటర్ వెళ్ళి బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఎక్కి కాంప్లెక్స్ దిగేసేవాడు. కాంప్లెక్స్ నుంచి నడుచుకుంటే శంకరమఠం ఆఫీస్కి వచ్చేవాడు. అక్కడ నాతో మాట్లాడి, నేను శంకరమఠం ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ పర్లేదు సార్ మేము కలుద్దాం అనేవాడు. నేను శంకరమఠం ఆఫీస్లో మన 9 అయ్యేది. అక్కడ నుంచి నేను బండి ఎక్కిన బిర్లా జంక్షన్ దగ్గర ఆపి బస్సు వస్తుంది ఎక్కువ గాజువాక అంటే ఇంకో బస్సు ఎక్కుతాను సార్, ఇంకో బస్సు ఎక్కుతాను. అక్కడ 11, 10:30, 11 అయ్యేది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి గాజువాక ఆఫీస్కి వెళ్ళి వండుకొని తిని మళ్ళీ నాకు ఫోన్ చేసి 1 గంట 2 గంటలు మాట్లాడి పడుకొని మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి ఎన్ని పడుకున్నా మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ వండుకొని బాక్స్ ఎత్తుకొని 7కి వెళ్ళాలి. ఆ బాక్స్లో అంత అన్నం ఉంటుంది, ఒక పెరుగు ప్యాకెట్ అంతే, పచ్చడి ఏదో ఉంటుంది, అది మధ్యాహ్నం తినేసేవాడు. అక్కడ ఒక రోజు బాబీ అని వాళ్ళ ఫ్రెండ్ అతను బాగా జాయిన్ అయ్యాడు. సార్ ఆ వీరారెడ్డి ఏం మనిషి సార్, అసలు ఎలా తింటారు సార్ అది బాబు, మేము 4 కూరలు ఉంటేగా నాకు నోట్లో ముద్ద వెళ్ళదు అన్నాడు. నేను చెప్పాను, బాబు నీకు 4 కూరలు, మీ నాన్న ఎంప్లాయీ, మీ మదర్ ఉన్నారు, మీరు ఇక్కడ లోకల్, మీకు అలాగే వెళ్తుంది. అతను ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు, వాళ్ళ ఫాదర్ని ఇలాగ ఎంప్లాయీ కాదు మీ నాన్నలాగా, కాబట్టి అతనికి ఏదో ఒకటి ఆకలికి తింటాడు, కాబట్టి డెవలప్ అవుతాడు. నీకు అయ్యే సోర్స్ లేదు, నీకే తెలిసి అవుతాయి లేదు కూడా అని చెప్పేవాడిని. అక్కడ తగలపోతే ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, ఎప్పుడు పడితే ఎప్పుడు వర్షం పడుతుంది. ఎనీ టైం ఆ రోడ్డు మీద ఎవరు పోతానో వచ్చినా వాళ్ళకి వెళ్ళి చూపించడం, అలా చేసేవాడు. ఒకరోజు సునీల్ అనే అతను ఎంబీఏ, అతను విజయనగరం అతను, అదే సార్ వీరారెడ్డిని అర్ధరాత్రికి లేపిన ఏ ప్లాట్కి ఎలా వెళ్ళాలి, ఎన్ని అడుగులు వేస్తే వస్తుంది చెప్పేయగలడు సార్ అన్నాడు. చెప్పేయగలంటే సునీల్ నువ్వు ఇంత వీరారెడ్డి కంటే డబుల్ హైట్ ఉన్నావు, నువ్వు చెప్పగలవంటే మీరు అలా అడిగితే అని తెలుస్తారు నాకు అంటే అంత నాలెడ్జ్ చేసింది సార్ అతనికి, అంత నాలెడ్జ్. ఎందుకంటే వెంచర్లో ఉండి ఎవరు వస్తాను చూపించి ప్లాట్ నెంబరు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నా ఒకటి మాట మీద వచ్చేస్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అలా వచ్చేసింది. గాజువాక ఆఫీస్లో నేను అక్కడే గాజువాక ఆఫీస్లో పడుకునేవాడిని. నైట్ 10 o'clock భోంచేసి క్లాస్ స్టార్ట్ చేసాం. నైట్ 10 PM-కి 1 గంట వరకు చెప్పేవాడిని. మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 5కి లేపేసి మళ్ళీ క్లాస్ చెప్పి మార్నింగ్ 9 వరకు క్లాస్ చెప్పాము. 26 మెంబర్స్ మేము గాజువాక ఆఫీస్లోనే పడుకొని వర్క్ చేసేవాళ్ళం. 26 మెంబర్స్ అకామిడేషన్ ఫుడ్, పడుకోవడానికి స్థలం ఒకరు పక్కన ఉండేవాళ్ళం. ఏ సినిమా హాల్లో చూసినా మేమే, ఏ బీచ్లో చూసినా మేము ట్యూస్డే
అట్లా ఎంజాయ్ చేస్తూ ఎర్నింగ్ చేయడం, క్లాసులు డబ్బులు సంపాదించే క్లాసులు చెప్తూ కాన్ఫరెన్స్ కాల్ అలా అలా చెప్పిన తర్వాత పడుకుంటే సీసీ కెమెరాలో మా ఎండి గారు చూసి, అక్షర్ గారు మీరు బయట ఎక్కడ డబ్బులు బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోండి ఏదైనా. వద్దు సార్ అన్న. చెప్తేనండి సార్ నేను అది తీసుకుంటే వీళ్ళు ఎవరు ఉండరు, ఆఫీసు బ్రాంచ్ కూడా ఉండదు సార్ అని చెప్పాను. మీ ఇష్టం అన్నాడు. నేను వాళ్ళతో కలిసి మమేకమై ఒక అంచనా ఒక మంచం ఉంది అంటే పడుకుంటే పని చేస్తారు సార్, మనం ఎక్కడో మన కంఫర్ట్ చూసుకొని వీళ్ళు వదిలేస్తే పని చేయరు సార్, వాళ్ళతో ఉంటేనే అలా ఏం జరుగుతుందో తెలుస్తుంది, వాళ్ళతో ఉంటే అని చేసేవాడిని. సరే నవీన్ అని చెప్పేసి మా ఎండి గారు అన్నయ్య అబ్బాయి ఉన్నారు, అందరితో కలిసిపోయి మా అందరూ కలిసి ఎక్కడికి పోయినా వర్క్ చేసుకొని ఆ బ్రాంచ్ ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలని 22 days నేను ఆఫీస్లో నుంచి మెట్లు కూడా బయట దిగలేకపోయాను. అలా ఇన్వాల్వ్మెంట్ వర్క్ చేసుకొని వాళ్ళు క్లాస్ చెప్తూ ఇంటర్వ్యూలు చేసుకుంటూ గాజువాకలో బ్రాంచ్ ఎందుకని అందరూ తిట్టారు నన్ను, అక్కడ సక్సెస్ కాదు అని. ఒకసారి భయం వేసింది, అనవసరంగా పెట్టామేమో, కానీ పెట్టాము, మాట ఇచ్చాము. నేను మామూలుగా టేబుల్ కుర్చీ చేసుకొని సార్ అంటే మా ఎండి గారు వినకుండా భయంకరంగా దాన్ని కార్పొరేట్ స్టైల్లో దాన్ని తయారు చేసి ఖర్చు పెట్టేశారు. నాకు ఇంకా బాధ్యత పెరిగి భయం వేసింది. మనం నమ్మి అంత పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి అది తిరిగి తీసుకుపోతే మనం వాళ్ళని అన్యాయం చేసిన అవుతాం, మనం బతుకుని చచ్చినట్టు లెక్క అన్నట్టుగా నేను ప్రాణం తెగించి పని చేసి 24 hours కూర్చొని పని చేసి ఎక్కడెక్కడికో డెమోలకి వెళ్ళి ఎక్కడో వాళ్ళు వేసుకొని వెళ్ళి సక్సెస్ చేశాను. గాజువాక బ్రాంచ్లో వీరారెడ్డి కీ రోల్, గాజువాక సక్సెస్లో కీ రోల్ వీరారెడ్డిది. అంత బాగా కోఆపరేట్ చేసి ఏం చెప్పినా ఏ రోజు వ్యతిరేకించకుండా ఏం చెప్తే అది ఎస్ అంటూ అంత పేషెన్స్గా అంత ఇంట్రెస్ట్గా, నాకు నోరు నొప్పేవాళ్ళగా నాకు వినడానికి ఇంట్రెస్ట్ తగ్గేది కాదు. చెప్పి అతను విని శంకరమఠం వల్ల వెళ్ళిపోతే మేము చూసి అంత వస్తాం సార్, పర్లేదు సార్ అనేది. అలా చేసి ఇప్పుడు ఈ కంపెనీలో 8th year రన్ అవుతున్నాడు. ఇదే ఫస్ట్ జాబ్, ఇదే ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఇదే. ఇది మీద అతను అసెట్స్ తీసుకుంటే విశిష్ట అనే వెంచర్లో రేవిడి దగ్గర 17 acres వెంచర్ అది. దాంట్లో 3 roads ప్లాట్ 535 square yards, 3 roads ప్లాట్ వాడు కొనుక్కున్నాడు. ఆ ప్లాటు సాత్విక వెంచర్ అని చెప్పేసి దువ్వాడ గొల్లపాలెంలో ఒక 133 square yards అనమాట, అది 48 acres గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఒకటి తీసుకున్నాడు. శ్రేష్ఠ వెంచర్స్ అని అస్తాపురంలో ఒక 167 square yards తీసుకున్నాడు. కెరీర్ బాగా సెట్ చేసుకుని వైజాగ్ అల్లుడు అయిపోయాడు. అతను ఎంబీఏ లంకిలపాలెం నోబెల్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ చేశాడు. 2 years 100% అటెండెన్స్, ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదు, 100% అటెండెన్స్. అతను క్లాస్మేట్ బండ్ల సీను, బొబ్బర్ సీను ఉండేవాళ్ళు. ఆ బండ్ల సీను ఎక్కడ పోయినా ఏ ఇంటర్వ్యూనే సెలెక్ట్ అయిపోయాడు. ఇతను అయిపోయాడు, నీ టార్గెట్ నేనే చేస్తాను, నాతో కూర్చొని రా, నువ్వు పక్కన ఉంటే చాలని చెప్పాడు. ఇతను వినేవాడు కాదు. అంటే ఒక రోజు 2 రోజులు చేస్తాను, నాకు రావాలి కదా, వర్క్ రావాలి, నేను చేసుకోవాలి కదా, అది బాగుందా, నేనేవాడు కాదు. ఈరోజు వాళ్ళ క్లాస్మేట్లో కావచ్చు, ఆ ఎంబీఏ కాలేజీలో కావచ్చు, ఆ టోటల్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే కావచ్చు, ఒక చరిత్ర సృష్టించేసావు. రియల్ ఎస్టేట్లోనే ఒక చరిత్ర సృష్టించావు. ఎవరు ఎత్తుకో, మా ఎండీ గారి దగ్గర నుంచి, వాసు గారి దగ్గర నుంచి, ఇప్పుడంతా వీరారెడ్డి. వర్క్ అతని రిజల్ట్ మాట్లాడుతాను, అతను వర్క్ మాట్లాడుతాను. ఎన్ని చెప్పినా ఎన్ని చేసుకున్నా అట్లా నవ్వుతూ అట్లా ఉంటాడు. సరే చేసి మన నక్షత్రం అని వెంచర్ వేసారు, శ్రీయా గార్డెన్ 2 అని వెంచర్ వేసారు. ఆ వెంచర్లో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 6 plots కొన్నారు వరుసగా. కొందరు అంత రిజిస్ట్రేషన్ రోజు మాకు ల్యాండ్ లార్డ్స్ కొంచెం తేడా వచ్చి వాళ్ళు ప్రైమ్ ప్లాట్స్ తీసుకోవాల్సి వస్తే ఒక ప్లాట్ రోడ్ హిట్ వచ్చేసి వాళ్ళు ఎవరు సర్దుకో, ఆ రోడ్ హిట్ ఎవరు తీసుకోవాలనుకో నాకు టోటల్ 6 plots క్యాన్సిల్ చేసుకున్నారు. నేను చాలా బాధపడిపోయాను. అతను తాపీగా ఉన్నాడు సార్, ఏం జరగనట్టు. 6 plots టోటల్ 6 plots రీఫండ్ తీసుకెళ్ళారు. ఫస్ట్ ప్లాట్ ఆ 3/1లో ఒక అతను కట్టి 50,000 అడ్వాన్స్ కట్టి, నేను లాయర్ని అడిగాను, అదేదో మైనర్ ప్రాపర్టీ అది అని చెప్పి ఎల్పీ నెంబర్ ఉంది ఉడావాళ్ళు ఇచ్చిన అన్నీ చెప్పకుండా అది రీఫండ్ తీసుకెళ్ళాడు. ఈ ప్లాట్ పడుతున్నా ఇంకొకరైతే తట్టుకోలేరు రీఫండ్స్ కట్టించడం, రీఫండ్ సంతోషం ఎగిరిపోవడం. సరే నక్షత్రం వెంచర్ వచ్చినప్పుడు నేను వాసు గారికి వచ్చాను, వీరారెడ్డికి చాలా ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ఒక క్యాడర్ గ్యాప్ లాగా పెట్టి అని చెప్పి నేను రిక్రూట్ చేసి వేరే వాళ్ళని భూషణ అని, రాము అని వాళ్ళందరినీ వేసి ఒక గ్యాప్ పెట్టి ఆ వెంచర్లో బాగా ఇన్కమ్ వచ్చేటట్టు చేసి పైకి లేపి ఆ ప్లాట్స్ కొని దానికి బుకింగ్స్ చేయించి అక్కడ నుంచి లైఫ్ టర్న్ చేసి గాజువాక మా ఎంబీకి గాజువాక ఇన్ఛార్జ్గా ఇచ్చేసి క్యాబ్ని ఇచ్చేసి అంత మొత్తం అరేంజ్ చేసి శాలరీ ఫిక్స్ చేసి
అలా చేసి బాగా గాజువాకని బాగా సక్సెస్ చేసుకున్నాడు, టీం వర్క్ చేసుకుంటూ. అలా చేసి సాత్వికానికి వెంచర్ ఓపెన్ అయిపోయినప్పుడు జనవరి 1 రోజు ఒకే ఒక్క రోజు 10 ప్లాట్స్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ రాజానగర్లో ఉంటారు. సింగిల్ డే ఒకే రోజు 10 ప్లాట్స్ బుక్ చేశారు. 60 ఫీట్ రోడ్ లాస్ట్లో ఒకే రోజు 10 ప్లాట్స్ రికార్డు సృష్టించాడు. తర్వాత అతను జూనియర్ రమణారెడ్డి అని చెప్పి గంగా యాదవ్ ద్వారా వచ్చేసి శ్రేష్ఠ వెంచర్లో శ్రేష్ఠ దీపావళి రోజు ఒకే రోజు 12 ప్లాట్స్ ఫుల్ పేమెంట్. కాబట్టి శ్రేష్ఠ వెంచర్లో రమణారెడ్డి అని ఒకే రోజు వీరారెడ్డి జూనియర్ అని గంగా యాదవ్ జూనియర్ దీపావళి రోజు 12 ప్లాట్స్ సింగిల్ డే ఒకే రోజు 12 ప్లాట్స్. అదొక రికార్డు బ్రేక్. అసలు ఏమీ లేదు అక్కడ, ఖాళీ మైదానం ఉంది. ఫుల్ పేమెంట్ కట్టేశారు. టోటల్ పేమెంట్ పెయిడ్. అగ్రిమెంట్ కూడా అలాగే ఇచ్చారు. టోటల్ పేమెంట్ పెయిడ్ ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ అండ్ కార్పస్ ఫండ్ అని ఇచ్చారు. వాళ్ళెవరు మన తెలుగు, మేమెవరు వాళ్ళ తెలుగు. మన సబ్జెక్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, మన విధానాలు, మన కంపెనీ గుడ్ విల్, బ్రాండ్ నేమ్, వెంచర్స్ వేసిన ప్రొఫెషనలిజంగా చెప్పడం, అట్లా వర్క్ తప్ప ఇంకోటి తెలియదు. అతని దగ్గర ఎన్ని డైరీలు ఉంటాయి అన్నిట్లో కూడా సరే మొత్తం రికార్డ్స్ రాసి పెట్టేసుకుంటాడు. టేబుల్ దగ్గర మొత్తం ఒక డైరీ సరిపోదు, 2 డైరీస్ ఎవ్రీ ఇయర్. అవన్నిట్లో కూడా సార్ నంబర్ రాసి ఎవరన్నా కొత్తగా టెలికాల్లో జాయిన్ అయితే ఆ డేటా ఇస్తే వాళ్ళు ప్లాట్ అయిపోతూ ఉంటారు. అలా కొంతమంది ఈ డేటా పనిచేయదని చెప్పి రాము అని జాయిన్ అయ్యాడు. విజయవాడ అతను సివిల్ ఇంజనీర్, అతను బీటెక్. వీరారెడ్డికి డేటా ఇచ్చాడు. ఆ డేటా ఇచ్చి సూర్యనారాయణ అని చెప్పేసి శ్రీకాకుళం BHP రిటైర్డ్ ఎంప్లాయీ వచ్చి ఒక మొదట 8 ప్లాట్స్ కొనుక్కున్నాడు. అతని సర్కిల్ అంతగా ఆ డేటాలో ఒక నెంబర్ మనకు పనికిరాదు. అది అవసరం ఉన్నాడు పనికి వస్తుంది. పండి అవసరం ఉన్నాడు కడుపు నిన్నోడు తినడు, కడుపు కాలేవాడు ఏదైనా తింటాడు. కడుపు నిన్నోడికి చాయిస్ కావాలి, కడుపు కాలేవాడికి ఓన్లీ ఛాన్స్. కాబట్టి వాళ్ళ క్లాస్మేట్లు ఆ నోబుల్ కాలేజీలో కావచ్చు, వైజాగ్లో చేసిన MBA వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్లో హెవీ సక్సెస్ఫుల్ పర్సన్, మోస్ట్ సక్సెస్ఫుల్ అని రియల్ ఎస్టేట్ వీరారెడ్డి. అంత విధంగా సాధించి ఆఫీస్లో అందరి అభిమానులు పొందు, కస్టమర్స్ కానీ కూర్చొని వర్క్ చేసుకుంటూ డే అండ్ నైట్ 24 అవర్స్ ఆఫీస్లో పడుకొని అంత నిర్విరామంగా కష్టపడి ఎండకు ఎండి వానకు తడిసి ఎప్పుడు అక్కడ అనమాట. గాజువాకలో బస్సు ఎక్కాలి, 30 కిలోమీటర్స్ తగరకొస్తాయి, దిగేసి నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ బ్యాక్ వచ్చి మళ్ళీ కుమ్మనపానులో 1.5 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెంచర్కి వెళ్ళి కూర్చొని వర్షం పడిన ఎండకి ఏం వచ్చినా అక్కడే చీకటి పడే వరకు ఉండి నా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఆఫీస్లో ఎవరు ఫోన్ చేసినా ఎవరు వచ్చినా విజిట్లకి వేరే చూపించుకుంటూ అంత ప్రాక్టికల్ నాలెడ్జ్, హెవీ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆఫీస్లో కూర్చుంటూ ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, అవన్నీ చేసుకుంటూ అయితే ఆఫీసులో మా జూనియర్ వెంకటేశ్వర అంటే అతని అండర్లో ఇతను వేసాను. సరే ఏదో ఎక్కడో ఒక డెమోకి వీరారెడ్డిని తీసుకెళ్ళాడు. కస్టమర్ విజిట్కి వెళ్తున్నప్పుడు వెంకటేశ్వర వెళ్తామంటే వీరారెడ్డి గారు రమ్మని చెప్పి, సార్ కస్టమర్ వీరారెడ్డే రమ్మన్నారు సార్, అతను బాగుంది, అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్ అని వెంకటేష్ చెప్తున్నాడు. అది వచ్చి ఇంకా అప్పటి నుంచి ఎక్కడ బాగుంది వీరారెడ్డిని తీసుకెళ్ళిపోయాడు వెంకటేష్. అట్లాగే సబ్జెక్ట్ చెప్పడం, ఏం చెప్పాము ఇక్కడ అంతే, మ్యాథమెటిక్స్ లాగా మాట్లాడు వీరారెడ్డి, అబద్ధాలు చెప్పకూడదు, జరగబోయే చెప్పు, ఇప్పుడు ఏముంది చాలు, అది చెప్తే చాలు. డిస్టెన్స్, మెయిన్ డిస్టెన్స్, ఆ రీడింగ్ వేసుకుని ఆ డిస్టెన్స్ ఉండాలి, అక్కడ ఏముంది అదే చెప్పాలి అని చెప్తే అదే చెప్పేవాడు, అలాగే చెప్పేవాడు. ఒక చిన్న అబద్ధం కూడా ఆడకుండా వాళ్ళకి ఎట్లా చెప్పాము దాదాపు వాళ్ళు చేసుకుంటూ అలా చేసి మేనేజ్మెంట్ దగ్గర కూడా క్లారిటీగా ఉంటూ వాసు గారితో కానీ MD గారితో కానీ కొలీగ్స్తో కానీ ఎవరితో కూడా ఒక చిన్న ఘర్షణ కూడా పడకుండా, ఒక కాంట్రవర్సీ రాకుండా, చిన్న ప్రాబ్లం కూడా పడకుండా సమన్వయంతో కామ్గా ఉంటూ పని చేసుకుంటూ అందరితో ప్రతి ఒక్కరితో కలిసిపోయి అజాత శత్రువులాగా ఎవరితో ఇబ్బంది పడకుండా ఎవరు కూడా వీరారెడ్డి బాగున్నారు, రెడ్డి గారు బాగున్నారు అని చేసుకుంటూ ఇంటికి అతను ఫస్ట్ నందవరం 4 వెంచర్లో 90 స్క్వేర్ యార్డ్స్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ డాక్యుమెంట్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళాడు. అంతవరకు ఇంటికి వెళ్ళలేదు. సంక్రాంతి పండుగ రోజు MD గారి పిలిచి ఎవరు వెళ్తే లేదు మేము ఉంటాం సార్, వీరారెడ్డి అంటే మేము ఉంటాం సార్ అన్నాడు. సంక్రాంతి పండుగ రోజు వచ్చేసి అక్కడ
ఆ రోజు పండుగ రోజు ఒక 4 మెంబర్స్ వచ్చారు. వచ్చేసి సైట్ విజిట్ చూసారు, శ్రీనందనవనంలో చూసారు గారు వాళ్ళు వస్తున్నారు. 6 months తర్వాత వచ్చి వాళ్ళు 4 plots కొనుక్కున్నారు నందనవనం 4. సంక్రాంతి రోజు సైట్ చూసి 6 months తర్వాత వచ్చి 4 plots కొనుక్కున్నారు వచ్చి. అట్లాగా ఒక పండగలో ఒక పబ్బంలో ఏమీ లేదు, వర్క్ 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 వర్క్. ఏం చెప్తారు అలాగే ఏ రోజు కూడా ఏమి చెప్పినా సిన్స్ టుడే ఆల్సో 8th June 21 మా దగ్గరకు వచ్చాడు 2014లో. అతను డేట్ అతను ఎవ్రీ ఇయర్ ఆ డేట్ లాగానే యానివర్సరీ లాగా వచ్చి మా దగ్గరకు వచ్చి కలిసి మాకేదో చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు. సక్సెస్ఫుల్ అయిన అందరికీ పార్టీలు ఇస్తూ, రూపాయి చేయి చాచకుండా, రూపాయి అడ్వాన్స్ తీసుకోకుండా, కంపెనీలో అప్పు లేకుండా, రూపాయి సీనియర్ దగ్గర తీసుకోకుండా, కంపెనీలో రూపాయి అడ్వాన్స్ నేను తీసుకోకుండా, పద్ధతిగా అబద్ధాలు చెప్పకుండా, మార్కెట్లో ఏదంటే రియల్ ఎస్టేట్ అంటే ఏదేదో అంటే అలా కాకుండా ప్రతిదీ బుక్లో ఎవ్రీథింగ్ విజిట్కి ఒక బుక్ పెట్టి, కాల్స్ వస్తే కాల్స్కి ఒక బుక్ పెట్టి, కస్టమర్ లిస్ట్ ఒక మెయింటైన్ చేసుకుంటూ పద్ధతిగా ఎన్ని బుక్స్ ఉంటాయి, ఎన్ని డైరీస్ ఉంటాయి, అన్నీ నింపేస్తుంటారు. ఎవరు కంపెనీలో చేలిపిన వాళ్ళతో ఈరోజు కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ నెంబర్కి ఫోన్ వాళ్ళు చేస్తూ ఎప్పుడు ఏదన్నా సరే ఏం చెప్పినా ఏం చేసినా రియల్ ఎస్టేట్. నేను క్లాసులు చెప్తుంటే ఇంట్రెస్ట్గా వింటూ వెళ్ళిపోండి ఉంటా పోతా సార్, వేరే వాళ్ళు వెళ్ళాలా అది పోవాలనుకుంటే ఉంటా సార్ ఇంకా చెప్పుకుంటూ అంత ఇంట్రెస్ట్గా నా మాటలు విని, నా మాటలు ఇన్స్పైర్ అయ్యి, ఎడ్యుకేట్ అయ్యి, మోటివేట్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి అతని గురించి నేను వీడియో చేసే స్థాయికి వచ్చిన వీరారెడ్డికి నాకు అలాంటి జూనియర్ దొరకడం నా అదృష్టం. నేను సీనియర్కు అతని అదృష్టం నాకు తెలియదు, కానీ నాకు అలాంటి జూనియర్ మరి ఏం చెప్పినా ఈరోజు ఏదన్నా ఎదిరిస్తూ ఉంటారు. ఎదిరిస్తే మా అమ్మ అడ్డాలు నాటి బిడ్డలు కానీ గడ్డాలు నాటి బిడ్డ కదంటుంది మా అమ్మ. గడ్డాలు నెరిసిపోయినా కూడా సరే మేము ఈరోజు కూడా బిడ్డలాగా మా అమ్మతో ఉన్నాం. ఆ టైప్లో వీరారెడ్డి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు ఫ్యామిలీ. నాకే సిరి వెంకటేశ్వర టోటల్ నేను చాలామందికి నచ్చదేమో కానీ వీరారెడ్డి నచ్చని వ్యక్తి మా కంపెనీ లేడు. ఎందుకంటే అందరితో పీస్ఫుల్గా పొలైట్గా, చిన్న వర్డ్ కూడా కాంట్రవర్సీ లేకుండా, రీఫండ్లు వెళ్ళిన వేరే ప్లాట్లు ఇంకోటి చేసుకున్నా సరే చేయకుండా అంత పద్ధతిగా, అంత సౌమ్యంగా, అంత సాఫ్ట్గా ఉంటూ వర్క్ చేసుకుంటూ వర్క్ ఒక్క రూపాయి అప్పు చేయకుండా, కంపెనీలో అడ్వాన్స్ తీసుకోకుండా, సీనియర్ని అడగకుండా, ప్రతి ఒక్కరి సీనియర్కి ఎంత వస్తుంది అక్కడ తీసుకోనకుండా ఎంత క్లోజ్ అయినా అతను వచ్చినా రాకున్నా సీనియర్ కమిషన్ తీసుకుందాము, టచ్ చేద్దాం, వాడు తిందామనే ఆలోచన ఉండదు. ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చిన మనం చేసుకుంటూ పోవడమే. మిగిలిన వాడు ఆ సీనియర్ తినేస్తాడు, ఆ డెవలప్ అయిపోతుంది అని అనుకునే మార్కెటింగ్ పర్సన్ ఉన్న ఈ రోజుల్లో అలా ఎంతసేపు తన గురించి తాను చూసుకుంటూ వర్క్ ఇచ్చారు చాలు. ఏ రోజు కూడా సరే అలా చేయకుండా పద్ధతిగా డిసిప్లిన్, క్యాడ్ అంటారు, CAD, క్యారెక్టర్, యాటిట్యూడ్, డిసిప్లిన్. దానికి 100% సూటబుల్ మా వీరారెడ్డి, మా జూనియర్ వీరారెడ్డి, నా స్టూడెంట్ వీరారెడ్డి. 100% సూటబుల్. క్యారెక్టర్, యాటిట్యూడ్, డిసిప్లిన్. ఏం చెప్తే అది కళ్ళలో కూడా సరే అతనికి కావచ్చు, నాకు కావచ్చు, కాదు వాడు కూడా మాకు ఇంతవరకు ఎన్ని తిట్టినా ఏమి చెప్పినా అలాగే సార్ చేద్దాం సార్ తప్పకుండా ఎన్ని చేసుకున్నా సరే అని చెప్పి నాకు అలవాటు మా ఫాదర్ ఏం చేస్తారు, ఎక్కడికి పోయినా ఎవరు వచ్చినా సరే పొలాలు ఎలా ఉన్నాయి, వర్షాలు పడ్డాయా, చెరువులు నిండాయా అని అడిగేవాడు. నాకు అదే అలవాటు వచ్చి ఒకరోజు వేరే ఎలా ఉండి ఊరిళ్ళు వస్తే ఎలా ఉన్నాయి వర్షాలు అంటే, సార్ వర్షాలు పడి 4-5 weeks అయింది సార్, పంటలు ఏం లేవు, ఏదైనా కూరగాయలు కొంత వేసుకునేవాడు. ఆశ్చర్యం వేసింది, బాధ వేసింది. అంత ఉన్నాయా? ప్రకాశం జిల్లా ఉంది, పక్కన నెల్లూరు జిల్లా ఉంటుంది, డబ్బులు తొలతూగుతూ ఉంటారు. పెన్నా అనేది ఏమైంది, ప్రకాశం జిల్లా టోటల్ పూర్ డిస్టిక్. టోటల్ శ్రీకాకుళం జిల్లా ఎట్లా అంటే, శ్రీకాకుళం అంటే మేస్త్రి అది అనుకోండి, ఇక్కడ అంత దారుణంగా ఉంటుంది. డ్రాట్ ఏరియాలు, అంత దారుణమైన జిల్లా ప్రకాశం జిల్లా. ఆ కసి మీద వచ్చి విశాఖపట్నం MBA చేయడానికి వచ్చి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఏమీ తెలియదు, వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు లేరు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ కానీ పెద్ద ఏం లేదు. అలా వచ్చి తన మంచితనంతో, తన పనితో, కేవలం పని చేయి చాచకుండా, ఒకరిని చేయి చాచకుండా
వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ప్రాణ స్నేహితుడు మనసిను నేను టార్గెట్ చేస్తాను నీకు, నువ్వు పక్కన ఉండు అంటే కూడా అలా వద్దు అంటే తనకు నా కాళ్ళపై నేను నిలబడాలి, నేను చేసుకోవాలి, రేపు డెవలప్ అయిన ఫ్యూచర్లో నేను చేశాను అంటానేమో అనుకొని చేసుకుంటూ ఈ రోజుకి కూడా అదే కష్టపడుకుంటూ ఈ రోజుకి కూడా అదే కష్టం, అదే మెంటాలిటీ. ఒక ప్లాట్ 2 ప్లాట్ కానీ సీనియర్ వేస్టేక ఆడొద్దు నాకు అని ఈ రోజుల్లో సీనియర్ వద్దు నా తినేస్తున్నాను కంప్లైంట్ చేస్తూ ఎండీఎల్కి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతూ సీనియర్ని మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నాను ఈ రోజు రియల్ ఎస్టేట్ చరిత్రలో. ఈ రోజు కూడా చిన్న డిస్ప్యూట్ కానీ అస్సలు అవుతుంది సార్. వేరే వాళ్ళని చెప్పినా కానీ అది ఆరకేం వస్తుంది, మా ఖర్చు పెడతేస్తూ ఉంటాడు, ఆయనకు వచ్చేది ఏముంటుంది, వద్దు అని ఈ రోజుల్లో కూడా అర్థం చేసుకొని ప్రేమతో అదే విశ్వాసంతో ఎన్ని ఉన్నా సరే వర్క్ 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 ముందుకెళ్తూ మాకు అదే రెస్పెక్ట్ ఇస్తూ ఈరోజు కూడా అదే గౌరవం. ఇవన్నీ అతను అమ్మినట్టు ఎవరు రియల్ ఎస్టేట్ చరిత్రలో అమ్మలేదు. సింగిల్ డే 10 plots, వాళ్ళ జూనియర్ సింగిల్ 12 plots ఫుల్ పేమెంట్ పెయిడ్ చేసుకుంటూ కొత్త వలసని భీమిలి కొత్తగా వచ్చి అక్కడ ఒక 2 plots అది వచ్చి అది 1100 square yards, ఒక ప్లాట్ 1 crore, గ్రామ పంచాయతీ, లోన్ రాదు. ఆ కస్టమర్స్ నాకు ఎంతో నా తెలియదు, అతనే క్లోజింగ్ అన్నీ అతనే అయిపోయింది సార్ వచ్చి చెప్తాడు. మిగిలిన వాళ్ళు మాకేమి ఇస్తావు, జేబులు ఖర్చుకు కావాలి, డబ్బులు కావాలి, భోజనాలకు కావాలి, యాడ్లకు కావాలని డబ్బులు సీనియర్ని తినేస్తూ సీనియర్ని ఆర్పేస్తున్న ఈ రోజుల్లో, సీనియర్ నష్టపరిచే ఏజెంట్లు ఉన్న ఈ రోజుల్లో సీనియర్ రూపాయి తీసుకోకుండా అసలు అడగకుండా ఎప్పుడు వచ్చినా కలిసి పని అయిపోయినా ఒకసారి ప్లాట్లు వేసాను సార్. అంత విధంగా డెవలప్ అయ్యి మా దగ్గర నేను డిసిప్లిన్ నేర్చుకొని నా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని నాతో కలిసి తింటూ నాతో పడుకొని ఆఫీస్లోని అంత సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదిగి ఆఫీస్లో ఒక గర్వకారణ రాజశేఖర శిష్యుడు ఉంటే ఇలా ఉంటారని చెప్పి ఒక జగదీష్, ఒక వీరారెడ్డి ఇద్దరు కూడా నాకు 2 కళ్ళులాగా నా శ్రీ వెంకటేశ్వరరావు అంత ఎక్సలెంట్గా కోఆర్డినేషన్తో ఎంతో సరదాగా ఎంతో అందరితో కలిసి జగదీష్ కావచ్చు, విరాట్ కావచ్చు, ఒక్కన్నా కూడా జగదీష్ అని ₹1 తీసుకోడు, ₹1 అసలు అడగడు, కంపెనీలో అసలు అడ్వాన్స్ అడగడు, అప్పు లేదు. వేరే వాళ్ళ కంపెనీలు అప్పులు తీసుకుని అడ్వాన్స్లు తీసుకొని 4-20 కంపెనీలు చేసుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ నంబర్లు ఆడుకుని మోసాలు చేసుకుంటుంటే అంత నిజాయితీగా ఒక జగదీష్ విరాట్ దొరకడం నా అదృష్టం. ఒక్క చిన్న డిస్ప్యూట్ లేకుండా సీనియర్కి డబ్బులు వెళ్తుంది, వాడు తినేస్తున్నాడు అనే ఒక చిన్న వర్డ్ కూడా ఎవరన్నా మేనేజ్మెంట్లో ఎవరైనా చెప్పినా కూడా మా సార్కి ఏం రాదు, మాకే కట్టుబడేస్తుంటాడు వద్దు అనుకుంటూ మా కెమిస్ట్రీ ఈరోజు కూడా వర్క్ ఎంత విధంగా వర్కౌట్ అవుతుంది. మా కెమిస్ట్రీ వాళ్ళది ఏ ఊరో నాదే ఊరో ఎక్కడ పుట్టామో ఎక్కడ కలిసామో ఎక్కడికో శ్రీ వెంకటేశ్వర ఫ్యామిలీలో వచ్చి అంత అత్యద్భుతంగా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. నాకు అంత నేమ్ తీసుకొస్తుంది, గుడ్ విల్, కొన్ని కోట్లు సంపాదిస్తే కూడా రాని గుడ్ విల్ ఈ రోజుల్లో. మా ఈ రోజుల్లో ఎవరు ఎన్నో అంటూ ఉంటారు, మరి మా వాళ్ళు ఏంటంటే దొరికారు డిఫాల్ట్. నేను అలాగే మేనేజ్మెంట్కి నేను అలాగే దొరికి ₹1 తీసుకోకుండా ఇక్కడ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే 36 సంవత్సరాల్లో ₹1 చేయాల్సి సీనియర్ కానీ కంపెనీ కానీ అస్సలు చరిత్ర సృష్టించి నాది వదిలేసి వస్తుంటుంది ఎప్పుడే మళ్ళీ తీసుకోవడం కూడా నాకు టైం ఉండదు వెళ్ళడానికి. ఎంతో అలా పెట్టుకుంటూ కంపెనీని ₹1 కూడా అడగకుండా మీరు ఇస్తే చేస్తాను, మీరు తినేస్తాను ఆలోచన లేదు. అవకాశం ఇచ్చారు, వాళ్ళు అవకాశం ఇచ్చారు, అవకాశం హద్దుగా చెలరేగి ఒక ఆనందాన్ని ఇవ్వాలి, అవకాశాన్ని మళ్ళా మనకే ఇవ్వాలి, ఫస్ట్ మన పేరు పిలవాలి అనే విధంగా నేను తయారు చేసుకుంటూ నేను మా జూనియర్స్ అప్పు చేయకుండా కంపెనీలో ₹1 అడ్వాన్స్లు అడగకుండా ఎప్పుడు మా డబ్బే కంపెనీలు ఉండేటట్టుగా బ్యాంకులను నమ్ము కానీ మీ కంపెనీని మేము అంతా నమ్ముతూ బ్యాంకులో డబ్బులు వేసిన ఈరోజు రిజర్వ్ బ్యాంక్ రూల్ ప్రకారం ఎన్నెన్నో చెప్తున్నా, అసలు బ్యాంకులో డబ్బు వేయడానికి భయపడిపోతున్నా. ఈ రోజుల్లో కంపెనీనే మాకు ప్రాణం, కంపెనీనే మాకు బ్యాంకు, కంపెనీ యాజమాన్యంతో మేము అంత విశ్వాసంగా మా పేరు గుర్తు రాగానే వాళ్ళకి ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా నేను తయారయ్యి నా జూనియర్స్ని తయారు చేసుకొని అంత విధంగా అలాంటి డిసిప్లిన్ నేర్పిన మా తల్లిదండ్రులకు, అలాంటి డిసిప్లిన్ అదే నేర్చుకున్న మా శిష్యులకు జీవితాంతం రుణపడి ఉంటాను నేను. డిసిప్లిన్, డబ్బు ఇవాళ రావచ్చు రేపు పోవచ్చు, క్యారెక్టర్, వ్యక్తిత్వం, 100కి 200కి ప్రాణాలు తీసుకుంటున్నాయి ఈ రోజుల్లో.
100 రూపీస్కి కూడా 100 రూపాయలు ఇవ్వలేదని కూడా ప్రాణాలు నరుక్కుంటున్నాయి ఈ రోజుల్లో డబ్బుని అసలు కేర్ చేయకుండా, ఎక్కడ హోర్డింగ్స్ పెట్టాలన్నా పెట్రోల్కి భోజనాలు డబ్బులు తెలియజంటే వద్దు సార్ ఏమి మనసు పెట్టుకోవస్తారా, అంత క్యారెక్టర్ దొరికిన జూనియర్స్ నా దొరకడం నా అదృష్టం. డబ్బుకు లొంగకుండా మేనేజ్మెంట్కి అమ్ముడుపోకుండా ఎక్కడెక్కడ చూస్తాం. మేనేజ్మెంట్ రూపాయి వేసి అది బెండ్ అయిపోయి సీనియర్ పక్కన వేసి వెళ్తున్న ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు జగదీష్నాథ్ 11 ఇయర్స్గా, వీరారెడ్డినాథ్ 8 ఇయర్స్గా రియల్ ఎస్టేట్ చరిత్రలోనే చిన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్, డైనమిక్స్, జెమ్స్ నా జూనియర్స్. అలాగే ఈరోజు నాకు అలా దొరకడం అది నేను చేసుకున్న పుణ్యం. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం. ఇంత గర్వంగా ఒక ఆఫీస్లో వేరే వాళ్ళ ఆఫీసు మా ఆఫీసు మేము ఉన్నట్టు, మా సొంత ఆఫీస్ లాగా, మేమే మేనేజింగ్ డైరెక్టర్స్ లాగా, మేమే జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికి ఏం కావాలన్నా డబ్బులు, అలాగే ఇంత చిన్న వయసులో వాళ్ళకి అలాంటి డిసిప్లిన్ రావడం, నేను నేర్పడం, వాళ్ళు నేర్చుకోవడం, మీకు హ్యాట్స్ ఆఫ్. ఇదే చివరికి కంటిన్యూ అవ్వాలి. ఇది బిగినింగ్ కాదు, కంటిన్యూ అవ్వాలి. వీరారెడ్డి ఇంకా ఎంతో లైఫ్ ఉంది, ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, ఎంతో హైట్స్కి వెళ్తాయి. పాలిటిక్స్లో మా ఎండి గారితో నీవు అటాచ్మెంట్ అయిన కేకరాజు గారితో ఎంతో అది అదృష్టం చెప్పినాక అలా చేసుకుంటూ మంచి లైఫ్ ఉంది. ఎంతోమంది కొన్ని వందల వేల మందికి మనం అవకాశం ఇవ్వచ్చు. రియల్ ఎస్టేట్ చరిత్రను సృష్టించవచ్చు. మనం ఆఫీస్కి అడుగుపెట్టిన వేళ విశేషం ఈరోజు ఆఫీసు గర్వంగా తలెత్తుకొని శ్రీ వెంకటేశ్వర చేస్తున్నాను, మేము కేకరాజర్ చేస్తున్నాము, రాజశేఖర్ మా సీనియర్ అని గర్వంగా చెప్పుకున్నట్టు మీరు తయారయ్యారు. మీరు అదృష్టవంతులు, ఎంతో అదృష్టవంతులు. మంచి సీనియర్ దొరకరు, మంచి కంపెనీలు దొరకరు, మంచి వెంచర్లు దొరకవు. అవన్నీ మీకు ఈ చిన్న వయసులో మీకు ఎంతో అదృష్టవంతులు. వీరారెడ్డి జగదీష్ ఆఫీసులో మేము చూస్తే ఎంతో ఎండి గారికి అసలు ఎన్నెన్నో టెన్షన్లు ఉన్నా సరే ఎంతో ఉత్సాహం వస్తుంది మనం చూస్తే. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా సార్ వీరారెడ్డి అన్న జగదీష్ అన్న తెలియని వాళ్ళు లేరు. వాళ్ళిద్దరుకున్నంత ఇమేజ్ నాకు లేదు. నేను తిట్టడం అరుస్తాను, వాళ్ళు అంత నైస్గా నవ్వుతూ అంత సరదాగా ఉంటూ నా వాల్యూని పెంచిన మీ ఇద్దరికి, ఎంతో పెంచిన మీరిద్దరికి మీకు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ మరెన్నో మెట్లు, మరెన్నో విజయాలు మీరు అందుకుంటారు. నా చేయుతో పాటు మేనేజ్మెంట్ మొత్తం మీకు చేయుతుంది. అంత ఇష్టం మీరంటే మేనేజ్మెంట్కి. ఎందుకంటే అంత సౌమ్యంగా ఉంటారు. నేను మీలాగా సౌమ్యంగా ఉన్నాను కదా. చెప్పండి, రఫ్ అండ్ టఫ్ మాడతాను అని చెప్పిన యథార్థవాది, లోక విరోధి, తాత్కాలికంగా అది అడిగేవాడు ఉంటే మంచిదని మా ఎండి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. రాజశేఖర్ లాంటి వాడు నన్ను అడిగేవాడు ఒకడు ఉండాలి. నేను మిస్టేక్ చేస్తాను, నా బాధ్యత గుర్తు చేయాలి. ఎవడు ఆడపోతే ఎండి దండం పెట్టి వందే మాగలు జిందాబాద్ అని ఈ రోజుల్లో వాళ్ళ బాధ్యతను గుర్తు చేసి, కంపెనీ డబ్బులు కోట్లు తెచ్చి కట్టిస్తాం, ఇన్ టైంకి ఇవ్వాలి, వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళు ఏదో ఉంటారు, మనం వెళ్ళి గుర్తు చేస్తూ రైట్ టైంలో కస్టమర్కి అందివ్వాలి. కంపెనీ బాగుండాలి, కంపెనీలో అందరూ బాగుండాలంటే అడిగేవాడు ఉండాలి, ఇన్ టైంలో చేయాలి, చెప్పిన టైంలో సక్రమంగా డెలివరీ చేయాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అసలు కళ్ళు మూసుకొని ఆ ప్లాట్ ఎక్కడుంది, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, సైజ్ ఎంత, ఎన్ని అడుగులు వేస్తూ వస్తుంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, గడగడ చెప్పేస్తూ క్లాసులు విని కాలేజీల్లో, యూనివర్సిటీలో, తల్లిదండ్రులు, ప్రపంచంలో ఎక్కడా చెప్పని క్లాసులు నేను చెప్పి మీకు నేర్పించి మీరు ఈ స్థాయికి వచ్చేదానికోసం ఎంతో శ్రమపడి ఎన్నెన్నో పుస్తకాలు చదివి ఎన్నెన్నో సమాజంలో చూసిన అన్ని విషయాలు మీకు నేర్పి గంటల తరబడి మీరు విని ఎంతోమంది విసుకొచ్చి బోరు వేదేమో అనుకుని అంటే ఎంతోమంది వెళ్ళిపోయారు. మీరే నిలబడ్డారు, సక్సెస్ అయ్యారు, హెవీగా సక్సెస్ అయ్యారు. ఇంత చిన్న వయసులో అప్పు లేకుండా ఇది అసలు జీవితంలో ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోతున్న ఒక స్థలం ఒక గజం స్థలం కొనలేకపోతున్న ఈ రోజుల్లో ఒక్క గజం స్థలం కొనలేకపోతున్నారు, చాలామంది చనిపోతున్నారు. అలాంటిది ఇంకా మీరు బ్యాచిలర్స్గానే మీరు ఈ స్థాయికి వచ్చి ఎంత మ్యాచ్కి వచ్చారు. రియల్ ఎస్టేట్ వాల్యూనే పెంచారు మీరు, రియల్ ఎస్టేట్ వాల్యూవే పెరిగింది మీలాంటి వాళ్ళ వల్ల.
అంత పద్ధతిగా, అంత డిసిప్లైన్డ్గా, అంత నమ్మకంగా మేనేజ్మెంట్కు. కస్టమర్ కూడా సరే కుర్రారు ఎంత బాగా చెప్తున్నారు. రియల్ ఎస్టేట్తో చిన్నపిల్లలు అసలు చేయరు. ఒక 50 ఏళ్ళు అలా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారని మా ఎండి అనుకుంటాను. అట్లా ఉండేవాళ్ళు. మనం ఎంకరేజ్ చేస్తే కానీ షాక్ అనమాట. చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర పాలు తాగే పిల్లల దగ్గర రాజశేఖర్ ప్లాట్ అమ్మించేస్తున్నాడు, మన దగ్గర రూపాయి తీసుకోడు అని. మా సొంత డబ్బులతో పెట్టుకుంటే మేనేజ్మెంట్ దగ్గర మా డబ్బులు ఎలిజిబిలిటీనే తీసుకుంటాం. ఇంకా అవసరం మా డబ్బులు అక్కడే వస్తుంది, ప్లాట్గా ఉంటుందని చెప్పి చేసుకుంటూ అంత హెవీ సక్సెస్గా, అంత పద్ధతిగా పనిచేసుకుంటూ ఈరోజు కూడా అలాగే పనిచేసుకుంటూ ఎంతో నమ్మకంగా ఆర్గనైజేషన్కి మీరు ఒక మూల స్తంభాల్లాగా, ఒక పిల్లర్స్ లాగా నిలబడి సిరి వెంకటేశ్వరరావు మీకు కొన్ని పేజీలు, రియల్ ఎస్టేట్ చరిత్రలో మీకు కొన్ని పేజీలు తయారైనాయి. అది మీ అదృష్టం. చాలామందికి ప్లాట్ అమ్మాలన్నా అవుతుందంటావా, నెల జీతం రాదు కదా, రియల్ ఎస్టేట్లో మోసాలు ఉంటాయి కదా, ఇవన్నీ అనుకున్న రోజుల్లో మీ రియల్ ఎస్టేట్ కెరీర్ నాతోనే అక్షరాభ్యాసం దిద్దించుకొని ఈ రేంజ్కి వచ్చి ఈ స్థాయిలో నిలబడాడు. మీరు ఊహించలేదు, నేను ఊహించలేదు. ఆటోమేటిక్ కలిసి జర్నీ చేసాం, ఏకీభవించారు, జరిగాయి. మీరు విశ్వసించారు, నమ్మారు నా మాటలు మీరు నమ్మారు, నాతో జర్నీ చేశారు. నేను మిమ్మల్ని ఇలా తయారు చేయగలను. నేను ఎంత ఎక్సలెంట్ టీచర్ అయినా స్టూడెంట్ వినకపోతే నేను పోయి ఎగ్జామ్ రాయలేను. కాబట్టి మీరు అలా తయారయ్యారు. మీకు ఇంకా ఎంతో నేమ్ ఉంది. మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ క్లాస్, మీ ఊర్లో మీకు ఎంతో నేమ్ వచ్చింది. ఇంకా ఎంతో అభివృద్ధి సాధిస్తారు. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, మీకు చాలా ఫ్యూచర్ ఉంది. కాబట్టి దాన్ని అలాగే కొనసాగిస్తూ ఇంకొంచెం బాధ్యతగా ఇంకా మీలాంటి వాళ్ళని డూప్లికేట్ చేయాలి. మీ కళలు కూడా డాక్యుమెంట్ చేతిలో పెట్టి నేను మా ఎండి గారితో ఫోటో తీసి వాట్సాప్ పెట్టాను. మీ కళల్లో ఆనందం నాకు ఎంతో ఆనందం. ఎన్నో జన్మల బంధం, పూర్వ జన్మ సుకృతం ఉంటే కానీ మీరు కానీ నేను కానీ కేకరాజు గారు, వాసు గారు ఫ్యామిలీ మొత్తం ఒక మంచి సిరి వెంకటేశ్వర ఫ్యామిలీగా తయారైనాం. ఎండి గారు ఎంతో ఆనందపడతాను. ఆయన కళ్ళల్లో కాన్ఫిడెన్స్, ఆనందం ఎంతో నేను ఎంజాయ్ చేస్తుంటాను మన వర్క్లో ఆయన చూసినప్పుడు. ఆ కళల్లో కాన్ఫిడెన్స్ అంత విధంగా అంత హ్యాపీగా ఉంటుంది. కాబట్టి దానికి కారకులైన మీ ఇద్దరికి థ్యాంక్స్. ఇది రిలేషన్షిప్ని మనం చాలా కంటిన్యూ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు జరిగిందంతా ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకొని మంచి స్థాయిలో చేసుకోవాలి. ఇప్పుడు కొనుక్కున్న ప్లాట్లు హౌసెస్ కట్టేసి రెంట్లకి ఇచ్చి ఉంటూ ఒక మంచి స్టాండర్డ్ ఇన్కమ్ తయారు చేసుకొని కాబట్టి నేను చెప్పినప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు కూడా అలాగే వింటున్నారు. ఇంకొంచెం వైజాగ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ చరిత్ర ఎంతో చెందుతుంది. అసలు రియల్ ఎస్టేటే కొత్త పంతులు తగ్గిపోతుంది. రెరా యాక్ట్ అని ఆన్లైన్ వచ్చేసి మంచి ప్రొఫెషనలిజం అయిపోయింది. ఎక్కడ రాని ఒక గవర్నమెంట్ యాక్ట్ రెరా అని రియల్ ఎస్టేట్కి వచ్చింది. ట్రాయ్ ఉంది, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ. ట్రాయ్ యాక్ట్ వచ్చి కమ్యూనికేషన్కి. ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంకి. అలాగే సెబీ ఉంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని స్టాక్ మార్కెట్ రంగానికి. ఈ 3 రంగాలకు ఉంటే 4వ రంగం రియల్ ఎస్టేట్కి రెరా యాక్ట్ వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చి. ఎందుకంటే అలా వచ్చి అసలు యూఎస్లో హార్వర్డ్ యూనివర్సిటీలో రియల్ ఎస్టేట్ కోర్సులే పెట్టారు. ఇప్పుడు అంత రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ అంత విధంగా ప్రొఫెషనలిజంగా వస్తాను. నేను దాన్ని ఎప్పుడో చిన్నప్పుడే గుర్తించాను. నేను పాఠాలు చదువుకొని ఇవన్నీ కాకుండా ఏం జరుగుతుంది, బిజినెస్ అంటే ఏంటి, అసలు ఇలా ఎంప్లాయీ ఫ్యామిలీ పుట్టి ఎంప్లాయీగా వెళ్ళకుండా ఎంప్లాయీ గొర్రెతోక బతుక నాకు నచ్చదు. నెలకోసారి కాదు, మనకు బాస్ ఉండకూడదు, మనమే బాస్. మార్కెటింగ్ అంటే వాడు మహారాజులు అంటారు జనచేతనాలు. మార్కెటింగ్ అంటే వాడు మహారాజు. చెప్పండి, కూర్చుంటాం ఎంప్టీ హ్యాండ్స్. కస్టమర్కి ప్లాట్ ఇచ్చి అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాం. రేట్లు పెరుగుతాయి. ఎండి వెంచర్ కోట్లు పెట్టేస్తే ఆ డబ్బులు తిరిగి ప్రాఫిట్లు ఇచ్చి వాళ్ళ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాం. జూనియర్స్ అన్ఎంప్లాయ్ని తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాం. మనం దాని సీనియర్స్ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాం. గవర్నమెంట్కి టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, డెవలప్మెంట్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, కన్వర్షన్ ఛార్జెస్ ఇవన్నీ కట్టి గవర్నమెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాం. వెంచర్స్ డెవలప్ చేయడానికి సిమెంటు, స్టీలు, ఇక కన్స్ట్రక్షన్ అయితే పెయింట్లు, అన్ని రకాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించే వ్యక్తి రియల్ ఎస్టేట్ పర్సన్.
ప్రపంచంలోని వరల్డ్లోని హైయెస్ట్ పేయింగ్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ రియల్ ఎస్టేట్, నోబెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ రియల్ ఎస్టేట్, అత్యున్నతమైన ప్రొఫెషన్. పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఉన్న ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. అలాంటి రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో వివేరెడ్డి చిన్న వయసులోనే MBA పూర్తి కాగానే ఎక్కడ కూడా తిరిగి ఎంతో చేసి ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్ని రోజులకి వెళ్ళి అర్థమైపోయింది వాట్ ఈజ్ వాట్ అనేది. సబ్జెక్ట్ సరిపోదు, ఫిజికల్ అపీరెన్స్ ఉండాలి, మాట్లాడాలి, వాక్చాతుర్యం ఉండాలి. అవేమి మైనస్ అనుకున్న రోజు నేను ఎంతోమంది మైనస్ అనుకుంటే అర్థమైందా. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఎక్స్టర్నల్ బ్యూటీ చూస్తే నేను ఇంటర్నల్ బ్యూటీ చూసి నీ ఇంటర్నల్ బ్యూటీని చూసి నేను సెలెక్ట్ చేసుకొని, నేను సామాన్యంగా సెలెక్ట్ చేయను. నేను సెలెక్ట్ చేస్తే రాజా చెయ్యి వేస్తే రాంగ్ అయిపోదు. శ్రీ వెంకటేశ్వర్లో అడుగు పెట్టినప్పుడు ఎన్నో కామెంట్ చేశాను. చిన్న కంపెనీకి వెళ్ళాడు, మేము క్యాబిన్లో వదులుకొని చిన్న ఒక టేబుల్ పడి మూలబడి దొబ్బారు అన్నాడు. నవ్వుకున్నాను. సరే ఒక జూనియర్ ఫోన్ చేస్తే, సార్ మీరు అనవసరంగా రాంగ్ స్టెప్ వేశారు, ఏదో అంత ఇంకో కంపెనీకి వెళ్తారు పర్లేదు అనుకుంటే ఇంకా ఇది చిన్న కంపెనీకి వచ్చారు అన్నారు. ఒక 10 days తర్వాత వచ్చినప్పుడు పేపర్ పెన్ తీసుకొని రాంగ్ స్టెప్ వేస్తారు, నేను రాజశేఖర్ నా పేరని పేపర్ పెన్ ఎత్తుకొని వేస్తాను. ఫస్ట్ కంపెనీ ఈజ్ గుడ్, అది డిస్టెన్స్ వచ్చేసి 45 kilometers వెంచర్. సెకండ్ కంపెనీ ఈజ్ బెటర్, ఆ కంపెనీ వెంచర్ 32 kilometers. థర్డ్ కంపెనీ ఇప్పుడు నేను జాయిన్ అయిన కంపెనీ బెస్ట్ బై 20 kilometers ఫ్రమ్ కాంప్లెక్స్ వెంచర్, వెల్లంకి, ఆనందపురం, హైవేకి హాఫ్కే. వాడి మాటలు లేదు, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ పేపర్ మీద చదువుకున్న వ్యక్తిని పేపర్ మీద రాశాను. నువ్వు రాయటం చదువుకోలేదు, చదువుకోండి కూడా రాయలేదని చదువుకోండి ఇంకా ఘోరం లెక్క. పేపర్ పెన్ మీద రాయాలి, పేపర్ పెన్ మీద చెప్పాలి. రియల్ ఎస్టేట్లో క్లాసులు చెప్తూ రియల్ ఎస్టేట్ చరిత్రని సృష్టించి, రియల్ ఎస్టేట్లో ఎగ్జామ్స్ పెడుతూ రియల్ ఎస్టేట్ చరిత్రని సృష్టించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రియల్ ఎస్టేట్ చరిత్రని సృష్టించి చరిత్రని తిప్పి రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి రియల్ ఎస్టేట్ వాల్యూనే పెంచి ఒక క్వాలిఫైడ్ ఉండి ఒక ఎంప్లాయీస్ ఫ్యామిలీ నుంచి వచ్చి టీచర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి రియల్ ఎస్టేట్ చేయడం ఏంటి అని తిట్టే రోజుల్లో 36 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ అని బుద్ధిపూర్వం ఇంజనీరింగ్ చదువుకొని గవర్నమెంట్ జాబ్ వదులుకొని కానీ తిట్టే రోజులు ఈరోజు విజన్, ఫోర్థాట్, ఏం జరగబోతుంది, ఏమేమి మార్పులు ప్రతి ఒక్కటి గ్రహించి చెప్పేస్తాను. క్లాస్లో చెప్తాను, బోర్డు మీద రాస్తూ ఉంటాను. అర్థమైందా? బోర్డు మీద వీడియోస్ తీసి మా ఎంబీ అందరూ సెండ్ చేసి అందరూ పంపిస్తుంటాను. కాబట్టి ఇంకా ఎంతో లైఫ్ ఉంది, టీం వర్క్ చేయాలి. రిటైర్డ్ పర్సన్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, అన్ఎంప్లాయీస్ అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. అందరినీ ఫైనాన్షియల్గా సౌండ్ చేయాలి. భారతదేశం అభివృద్ధిలో మీ రోల్ జగదీష్ వీరారెడ్డి కీలక పాత్ర ఉండాలి. మీ వంతు రాముడికి వారధిగా ఉడతాల్సిన భక్తి అంటారు. అలా మన భారతదేశంలో మన అభివృద్ధిలో ప్రతి ఒక్కడు అలా అనుకుంటే ఎంతో మనం ఇండివిజువల్గా ఎంతోమంది సహాయం చేయాలి, ఎంతోమంది హెల్ప్ చేయాలి, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎంతోమంది లైఫ్లో మార్చాలి, ఎంతోమంది కూడా డాక్యుమెంట్లు ఇవ్వాలి. నేను ఇచ్చినట్టు మీరు ఇస్తూ అభివృద్ధిలో కీలక పాత్ర. ఒక కంపెనీ మనం జాయిన్ చేసుకున్న కంపెనీకి అపరిమితమైన ఆనందాన్ని ఇవ్వాలి. మనం వీడిని ఎందుకు జాయిన్ చేసుకున్నాం కాకుండా ఎలాంటివి ఎలా దొరికారు మీకు ఇంత మంచి వ్యక్తులు. ఏ పనులైనా సరే కీరో ఎందులో కావున్నా వీరారెడ్డి ఎక్కడ, జగదీష్ ఎక్కడ, ఎవరు ఎత్తుకున్నారు అలాగా చేసుకుంటూ ఇంత చిన్న వయసులో మీకు ఇంత మంచి బుద్ధి ప్రసాదించిన భగవంతుడికి, మీ తల్లిదండ్రులకి, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి చెప్పండి. అలాగా ఎంతో 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 కృతజ్ఞత కలుగుతుంది నాకు. అలా జీవితం దొరకడం నా అదృష్టం. నేను చెప్పిన మాట ఈరోజు ఎవరు చెప్పినా వినరు, ఏం చెప్పినా వ్యతిరేకిస్తూ కూర్చుంటారు, ఏకీభవించరు. అలా ఏం చెప్పినా వింటూ ఎంతసేపైనా ఓపిక, విసుగు విరామం లేకుండా ఓపికగా వింటూ నీతో పాటు జాయిన్ ఎంతమంది వెళ్ళిపోతున్నాను నువ్వు అలాగే నాతో అంటి పెట్టుకొని జర్నీ చేస్తూ ఎంతోమంది వెళ్ళిపోయారు. రంగారావు, మహేష్, వెంకటేష్, రాజు, రమణ, బాబీ, ఇంకా ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. సరే నువ్వు నాతోనే ఈ రోజు కూడా జాయిన్ చేసాను. నీ బండ సీన్ వెళ్ళిపోయినా, బొబ్బరి సీన్ వెళ్ళిపోయినా, ఎంతమంది జాయిన్ వెళ్ళిపోయినాను. సునీల్ వెళ్ళిపోయినా, చెప్పండి, ప్రసన్నాలంతా వెళ్ళిపోయినా సరే శాంతి, నువ్వు ఈ రోజు కూడా నాతో అట్టి పెట్టుకుని ఈ రోజు కూడా నాతో 8th year జర్నీ చేస్తూ ఎందుకంటే నేను నా మాటని గౌరవిస్తూ నీ ఆలోచన ఏదైనా సరే చేస్తా అంటూ వ్యతిరేకించకుండా
ఈరోజు కూడా చేసుకుంటూ నాకెంతో నేను నాకు పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చి నువ్వు అభివృద్ధి సాధించి ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా సాధించి రకరకాల ఆలోచన చేస్తున్న ఈ రోజుల్లో, ఈ కంపెనీ చేస్తామని చెప్పి 10 కంపెనీలు చేస్తున్న ఈ రోజుల్లో ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం, అలుగు పొందేవారు గెలుపు లేదు మనకని చెప్పి ఒకే బ్రోచర్ పట్టుకొని ఎవరు ఎన్ని టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినా వినకుండా, నీకు అంత ఇస్తాం ఇంత ఇస్తాం కారు కొనిస్తాం దాన్న వెళ్లకుండా క్యారెక్టర్ పాటిస్తూ నా పైన అపారమైన విశ్వాసాన్ని ఈ రోజుకు చూపిస్తూ నేను ఏం చెప్తే అది మన విషయంలో ఏది కానీ ఏం చెప్పినా అలాగే సార్ తీరా ఇలా జరిగితే వద్దు వేరే ఇది మంచిది కాదు, మనం లాంగ్ రన్ ఉండదు. ఎంతోమంది చూసాం స్థిరత్వం ఉండదు. రూపాయి ఇరవై రేపు సంపాదించకూడదు, రూపాయి విలువ ఇవ్వకూడదు, మనిషికి విలువ ఇవ్వాలి, మనీకి విలువ ఇవ్వకూడదు, ఎక్కువ విలువ ఇవ్వకూడదు, మనీని ప్రేమించకూడదు, మనిషిని ప్రేమించాలి. మనీ అవసరాలకు పనికొస్తుంది అంతే, ప్రేమించకూడదు అని చెప్తే ఈరోజు కూడా వింటూ నేను ఏం చెప్పినా వింటూ అది కదా. కాబట్టి అది ఇలాగా సాగించుకుంటూ సమాజం ఎంతో మారిపోయింది. వీళ్ళ ఎంత మారుతున్నా మనుషులు ఇంకా ఉన్నారు. ఆ సమాజాన్ని నిలబెట్టడానికి మానవత్వం ఉన్న మనుషులు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా ఉన్నారు. సంఖ్య బాగా తగ్గిపోవచ్చు కాక జీరో కాలేదు. ఇప్పుడు ఎవరు దొరకరు చేయరు అంటే నాకు దొరికారు, నేను వాళ్ళకు దొరికాను. కాబట్టి ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కెమిస్ట్రీతో వర్క్ చేసుకుంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా చిరంజీవి కోదనాడు కాంబినేషన్ లాగా అన్ని కాంబినేషన్ నవీరారెడ్డి రాజశేఖర్ కాంబినేషన్ కూడా సక్సెస్ఫుల్గా అంత అఫెక్షనేట్తో అంత గౌరవం భావంతో హెవీ ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చిరంజీవి కోదన్ దాని టైప్లో రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదంతా వాళ్ళకంటే గొప్పగా అది సినిమా అది వేరు, డబ్బులు పెడతారు అది వేరు, కూర్చొని కస్టమర్లు అభివృద్ధి చేసేదాన్ని మన కీలక పాత్ర వహించి, కంపెనీ అభివృద్ధిలో మన కీలక పాత్ర వహించి, మేనేజ్మెంట్కి మనం గుర్తురాగానే సంతోషం వచ్చేటట్టుగా మనం వర్క్ చేసి వాళ్ళని ఇబ్బంది పడిన కంపెనీని ఇబ్బంది పెట్టకుండా, కస్టమర్లు ఇబ్బంది పెట్టకుండా, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా సరే వాళ్ళకి టైంకు డెలివరీ చేసి కంపెనీని మనం ఈరోజు కూడా అలాగే భుజ స్కంధాలపైన మోస్తూ కంపెనీని పెంచారు. ఎక్కడైనా కానీ మన మనుషులు మా మనుషులు అనేటట్టు చెప్పుకుంటూ మన వల్ల కానీ ఆప్యాయంగా మనం వాళ్ళ కళల్లో చూడగానే అంత విధంగా వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఇంకా పని చేసుకుంటూ ఏ లాభాపేక్షకు లొంగకుండా, డబ్బులకు లొంగకుండా, ప్రయోజనాలకు లొంగిపోకుండా సాక్రిఫైస్ చేసుకుంటూ మంచి ఉన్నతమైన స్థానం మనకు కలిగేటట్టుగా కంపెనీలో మనం చేసుకొని మన పని ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా, చెప్పండి మన హెల్పింగ్ నేచర్ ద్వారా, మన సాక్రిఫైసింగ్ నేచర్ ద్వారా డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ అలాగే కలకాలం ఇదే అనుబంధం కొనసాగుతూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావు. ఎంతో ఫ్యూచర్ ఉంది నీకు, ఎంతో ఫ్యూచర్ ఉంది. కాబట్టి ఇదే అలాగే మెయింటైన్ చేసుకుంటూ డబ్బుకు లొంగకుండా, డబ్బును ప్రేమించకుండా, పనిని ప్రేమిస్తూ ఏంటంటే సీనియర్ దైవంలాగా భావిస్తూ ఒక కంపెనీలో ఉంటే ఇంకో రెండో కంపెనీ ఆలోచించకుండా ఎన్నెన్నో ప్రయోజనాలు ఎన్నో ప్రలోభాలు పెడుతున్నాయి ఈ రోజుల్లో కూడా. వాటికి లొంగకుండా సీనియర్ ఏం చెప్తారు, రాజశేఖర్ ఏం చెప్తే అదే వేదంలాగా ఈ రోజుకు చేసుకుంటూ కళలో కూడా నాకు ఇట్లా చేస్తారని ఆలోచన, డబ్బు విషయంలో ఇంకో విషయంలో నాకు ఆలోచన కూడా రానియకుండా నువ్వు కానీ జగదీష్ కానీ రెండు కళ్ళులాగా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ నాకు ఉందా లేదా అని చూసుకోకుండా నేను మీ గుర్తురాగా నాకు అంత ఉత్సాహం, అంత ఎనర్జీ వస్తూ ఇక్కడున్నా అసలు వస్తారు, ఏ అమ్మ వస్తే కూర్చుంటాడు, చెప్పండి సార్ అంటారు. అలా అంత ఎనర్జీని ఇస్తూ మీ వీరారెడ్డి జగదీష్ కాంబినేషన్ అలాగే డబ్బు కోసం ఇబ్బంది పడకుండా ఆ డబ్బు లేని వాళ్ళు నేను ఇచ్చేస్తాను, మీరు అలాగే అనుబంధం కొనసాగాలి. మనిషి వాల్యూ చాలా వాల్యూ, మనీ కాదు, ప్రాణం లేని కాగితాలేదు, ప్రాణం ఉన్న మనిషి లైవ్ గాడ్. మనిషి అంటే లైవ్ గాడ్. దేవుడి కంటే మనిషి గొప్పవాడు. దేవుడికి ఫోన్ చేస్తే రాడు, మనిషికి ఫోన్ చేస్తే వస్తాడు. మనిషి మన అవసరాలు తీరుస్తాడు, మన ఆపదలను పొరుగులకు వెంటనే వస్తాడు, మనం ఆదుకుంటాడు, మన పక్కన ఉంటాడు. అంత వాల్యుబుల్ మనిషి జగదీష్ అనేది, అంత వాల్యుబుల్ మనిషి నా శిష్యుడు. మీరు కెమిస్ట్రీ నాకు రెండు కళ్ళ మీద
ఒక కన్ను ఏ కన్ను కావాలంటే అలా కాకుండా కంటిన్యూషన్ చేసుకుంటూ అలాగే అనుబంధం కొనసాగుతూ మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా, అంటే జస్ట్ ఒక చిన్న అలా మీ అనుబంధం కొనసాగితే ఎంతో ఉజ్వల లైఫ్ ఉంటుంది. ఎంతో ఉజ్వలమైన లైఫ్ ఉంటుంది. డబ్బుకు లొంగే వ్యక్తి కాదు జగదీష్ అనే వ్యక్తి. నీకు ఇబ్బంది ఉండదు, నువ్వు అసలు డబ్బు గురించి పట్టించుకోవు. రియల్ ఎస్టేట్లో కేటర్లు ఇవాళ వస్తే రేపు పోతాయి, ఎలా కాదు. మన అనుబంధం కొనసాగుతుంది. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, కస్టమర్కి ఏమో అబద్ధాలు చెప్పి ఏమో చేస్తున్నాయి ఈ రోజుల్లో. మేనేజ్మెంట్ దగ్గర అవి ఏవో చెప్పి ఈ రోజుల్లో సీనియర్కి ఒక ప్లాట్ వేయగానే కళ్ళు పైకెక్కిపోయి నాకు అవి కావాలి ఇవి కావాలనుకున్న ఈ రోజుల్లో ఆ మూడు కూడా మీకు ఇంత చిన్న వయసులో ఆ భగవంతుడు మీకు ఇలాంటి బుద్ధి ప్రసాదించడం అది చాలా గ్రేట్. చాలా 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 గొప్ప మనసున్న వ్యక్తులు మీరు. చాలా గొప్ప మనసున్న వ్యక్తులు మీరు నాకు జూనియర్ దొరకడం నా అదృష్టం. నాకు ఎంతోమంది చూశాను. అది మీద ఆడికి ఏమొస్తుంది అది కూడా లాగేసుకుందాం అనుకున్న ఈ రోజుల్లో ఒక్క ప్లాట్ 2 ప్లాట్లు పడగానే ఇంక మొత్తం నాకు తెలిసిపోయింది, నేను ఏమైనా చేసేస్తాను అనుకున్న ఈ రోజుల్లో. అక్కడ ఇన్ని వేలు ఇస్తాను, అక్కడ ఇన్ని లక్షలు ఇస్తాను అనుకున్న ఈ రోజుల్లో అవి ఏమి చెవును వేసుకోకుండా వాటి జోలికి పోకుండా హ్యాపీగా కలిసి పని చేసుకుంటూ మీరు చాలా తెలివినాడు, నాకంటే కూడా చాలా చాలా తెలివినాడు. కాబట్టి మీరు అంత మీకు భగవంతుడు ఆ బుద్ధి ప్రసాదించారు. అట్రాక్ట్ అయిపోయి కెరీర్లు నాశనం చేసుకొని ఎంతో పడుతున్నాయి ఈ రోజుల్లో. ఎంతోమందిని చూస్తున్నాం. చెప్పండి, నేను దెబ్బతింటే చూడలేమో అని చెప్పి నాకు స్వీట్ వార్నింగ్లు ఇచ్చారు. అందరూ ఆ వార్నింగ్లు ఏమేమి వాళ్ళకి తెలుసు, మీరు చూస్తున్నారు. నేను అడుగుపెట్టిన కంపెనీ ఈరోజు ఏ స్టేటస్లో ఉంది, నేను అడుగుపెట్టిన కంపెనీ మేనేజర్ కేకరాజు ఈరోజు ఏ స్టేటస్లో ఉన్నారు. ఇదేదా అర్థమైంది. అది అలా అంత ఆనందం. నాకు ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చిన నాకు ఆనందం పడదు. నాకు అవసరం లేదు. నా జూనియర్ అభివృద్ధి, నా కంపెనీ అభివృద్ధి, నా కంపెనీ అభివృద్ధి. టీచర్ అనే అతను ఒక స్టూడెంట్ చీఫ్ మినిస్టర్ అవుతాడు. అతను ఒక పాకలో వండుకొని చిరిపిని చొక్క వేసి కూర్చుంటాడు. అతను వాల్యూ పోదు. ఆ చీఫ్ మినిస్టర్ వ్యక్తి వచ్చి అతనికి పాదాబంధనం చేస్తున్నాడు. రాష్ట్రపతి కోవిద్ వాళ్ళ టీచర్కి పాదాబంధనం చేస్తున్నాడు. 90 ఏళ్ళ ముసలాడు ఇంట్లో కూర్చోంటే ఒక రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళి కాలు వేసుకుని ఎస్కాట్ అంతా గన్మెన్లను తీసుకెళ్ళి అడిగి నమస్తే పెడుతుంది. డబ్బుకున్నది విలువ మనిషికి, పాఠాలు చెప్పే వ్యక్తికి. అందులో డబ్బులు సంపాదించి పాఠాలు చెప్తే ఎంత విలువ ఉంటుంది. ఆ విలువని మీరు కలిగించారు నాకు. ఆ విలువని మీరు కలిగించారు నాకు ఇలాంటి వ్యక్తులు. కాబట్టి ఆ విలువ కలిగించే పాఠాలు నేను మీకు నేర్పాను. అర్థమైనా? కాబట్టి 4 గోడల మీద కూర్చున్న పుస్తకాలు చదువుకున్న పాఠాలు మీకు ఉపయోగపడాలి నాకు తెలియదు. కానీ నేను చెప్పిన పాఠాలు, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎలా కస్టమర్స్ అభిమానం ఎలా పొందాలి, మేనేజ్మెంట్లో మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళ అభివృద్ధిలో మనం కీలక పాత్ర వహించాలి. మాకేమొస్తుందని చూసుకోకూడదు. మేనేజ్మెంట్కి మనం ఏం చేయగలంటే మనకు ఆటోమేటిక్గా మన డబ్బులు మనకు వస్తాయి. మేనేజ్మెంట్ అంటే మనం నమ్ముకొని వెంచరేస్తారు. మనం నమ్ముకొని కోట్లు పెట్టుబడి వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకున్నా ఎక్కడో తెచ్చి ఏమో చేసి తల తాకట్టు పెట్టి కొంచెం డబ్బులు పెడతారు. ఆ బాధ్యతకి మనం పనిచేసి వాళ్ళకి చేసి ఇది మన శ్రీసాయినగర్ వెంచర్ లాంచ్ చేసిన రోజు శంకరమఠ ఆఫీసులో నేను శనానగర్కి వెళ్ళి వచ్చి 2:30కి బయలుదేరి వచ్చి మనం 4 o'clock అంతా శ్రీసాయినగర్ వెంచర్లో భోగాపురం దగ్గర మనం ఉన్నాం. జగదీష్, నువ్వు, నేను, ఎండి గారు, మనందరం. ఆ వెంచర్ అసలు అంత లోపలికి ఉంది, అమ్మగలమా లేదా అనుకు డౌట్ పడుతాను. ఎండి గారు దాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసి దాంట్లో కీలకమైన రోల్ నీదా నా వెంచర్లో అంతా అందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి ఆ వెంచర్ని వేగంగా సక్సెస్ చేసాం. ఎండి గారు కాన్ఫిడెన్స్ కలిగించాం. హైవే నుంచి 5 kilometers లోపలికి ఉంది. ఎంత దూరం ఉంది మన అంతరమ్మరా అనే రోజుల్లో. కాబట్టి ఎక్కడ ఏం చేసినా ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం, అమ్మకానికి నమ్మకం ముఖ్యం. సీనియర్ పైన నమ్మకం, మేనేజ్మెంట్ పైన నమ్మకం, ఆ రెండు నువ్వు పెట్టావు కాబట్టి డెవలప్ అయినావు. అలా ఎంతమంది పెడతారు? సీనియర్ అనుమానంతో చూసి ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయినట్టు అనుమానం చూసి ఈ రోజుల్లో అలా MBA చదువుకొని నువ్వు వచ్చి మాతో ఈరోజు ఇంత జర్నీ చేసి ఎంతో ఒక మంచి అనుబంధం కలిగించుకొని ఒక
మామూలు బంధం విడదీయలేని బంధంగా కలిగించుకొని పని ద్వారా, మంచి వ్యక్తిత్వం ద్వారా, డబ్బుకు లొంగకుండా మనకేమొస్తుంది చూసుకొని వెళ్ళిపోతూ పైనోడికి ఏమొస్తుందని ఆలోచించకుండా అంత మంచి వ్యక్తిత్వం నువ్వు డెవలప్ చేసుకొని నీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎంతో ఆఫీస్లో కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, కాంపిటేటర్స్ కావచ్చు, అందరికి కూడా నీకు మంచి నేమ్ తెచ్చుకొని ఎవరితో ఏ జోలికి పోకుండా కాంబోయి వెళ్ళిపోతూ మంచి 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 కాంట్రాక్ట్స్ కలిగి నీ మార్కెట్లో మంచి నేమ్ తెచ్చుకుని ఎవరైనా కూడా అలాగా చేసుకుంటూ అసలు నోరు జారితే కాళ్ళు జారుతుంది అంటారు కదా, నోరు జారకుండా, అస్సలు నోరు జారకుండా ఎంతోమంది సీనియర్ని తోలనాడుతూ ఏదంటే అది మాట్లాడుతూ కాంట్రవర్సీ చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. అలాగే సార్, అలాగే సార్, అలాగే చెప్పలేదు సార్, పర్లేదు సార్, అలా చేసుకుంటూ దిగ్విజయంగా రియల్ ఎస్టేట్ కెరీర్స్ని సక్సెస్ చేసుకుంటూ ఎంతో అదృష్టవంతులు. అలా కాబట్టి నీకు ఎంతో మంచి లైఫ్ ఉంది, కదా కాబట్టి. ఎందుకంటే నీకు మంచి మనసు ఉంది, ఇంకోటి తినేద్దామని ఆలోచన లేదు, నమ్మకాన్ని పోగొట్టుకునే ఆలోచన అస్సలు లేదు. సింగిల్ మైండ్, ఎండి గారు చెప్తారు కదా, సింగిల్ మైండ్, అది నీది జగదీష్. సింగిల్ మైండ్, రెండు ఆలోచన ఉండదు అంతే. రెండు ఆలోచన, ఎవరికి ఏం వస్తుంది ఏమన్నీ కాదు, ఇంకోటి ఏం చేసి మిస్ అయితే ఆడ మిస్ అయితే ఏడు పెడదామని కాకుండా కంటే సిరి వెంటలంటే వదిలేయడం కష్టం. అంత విధంగా ఎంతో ఆనందపడుతుంటాడు ఎండి గారు, వాసు గారు మీ గురించి టాపిక్ వచ్చినా ఏదో వచ్చినా అలా కాళ్ళ మాట తీరులోనే ఒక ఆనందం, అంత హ్యాపీనెస్ మీరు గుర్తుకు రాగానే. దానికి కారకులైన మీరు నాకు ఎంతో నేమ్ తీసుకొచ్చారు. మీరు నాకు వైజాగ్ రిలేటెడ్ హిస్టరీలోనే మీ ఇద్దరు జగదీష్ వీరారెడ్డి అంటే ఆఫీసులు కానీ బయట మార్కెట్లు కూడా సార్ ఊరు ఏం చెప్పుకున్నా అలా మీ ఊరు వాళ్ళ తెలుకున్న వాళ్ళ ఊరు మీ తెలుకున్న మీ పేరు చాలామంది తెలుసు. బయట మీ సక్సెస్, మీ ఎథిక్స్, మీ క్యారెక్టర్, మీ రిజల్ట్, మీ వర్క్, మీ పని, మీ స్కిల్స్. ఒక పని అనుకుంటే దానిపైన నిద్రాహారాన్ని మానేసి మీరు పనిచేసి కమిట్మెంట్తో పనిచేసి మంచి అచీవ్మెంట్ సాధించి అందరి అభిమానాలను పొంది ₹1 కోసం ఏదేదో చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. కాబట్టి దీన్ని అలాగే కంటిన్యూ చేసుకోవాలి. కీప్ ఇట్ అప్. రియల్ ఎస్టేట్ని ఇంకా ఉజ్వలంగా, ఇంకా ఎంతోమంది మీరు అలాంటి వాళ్ళు తయారు కావాలి. మీరు డూప్లికేట్ చేయాలి. స్టాలిన్లో చిరంజీవి చెప్తాడు, ముగ్గురు సహాయం చేయండి, ఆ ముగ్గురు మన ముగ్గురికి, ఆ ముగ్గురు మన ముగ్గురికి, ప్రపంచమే బాగుపడిపోతున్నారు. అలాగా మీలాంటి వాళ్ళు డూప్లికేట్ కావాలి. మీలాంటి వ్యక్తి ఎంతోమందికి మీరు అవకాశం ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ని ఇంకా మంచి పేరు తీసుకురావాలి. రియల్ ఎస్టేట్లో ఇంకా క్వాలిఫైడ్ పీపుల్, మీలాంటి ఎంబీఏ వ్యక్తులు, బీటెక్ వాళ్ళు, రిటైర్డ్ అంతమంది తీసుకురావాలి. వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇచ్చి ఇదేంటి భూదేవి, లక్ష్మీదేవి అందరిని హక్కుని చేర్చుకుంటుంది. ఎలాంటి వ్యక్తి వచ్చినా హక్కుని చేర్చుకుంటుంది రియల్ ఎస్టేట్. అందరం ఎక్కిస్తారు. స్కై ఈజ్ ద లిమిట్. ఎండి గారు 2 పాయింట్లు చెప్తాను, ఎవరు తీసుకెళ్ళి సింగిల్ మైండ్తో రండి, ఈ స్కై ఏ లిమిట్. మిగిలిన రాజశేఖర్ చెప్తా ఉంటారు. నా వల్ల మీకు బ్యాడ్ నేమ్ రాదు, ఏదైనా కొంచెం డిలే జరుగుతుంది తప్పితే ఏదన్నా జెన్యున్గా చెప్పేస్తూ ఉంటాడు. వేరే వాళ్ళనుకో ఏదో అబద్ధాలు చెప్తారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరులు ఏం జరుగుతుందో మొత్తం ఎవరైనా ప్రతి పాయింట్ తెలుస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ ప్రతి పాయింట్ కూడా తెలుస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటారు. చిన్న అబద్ధం కూడా చెప్పరు. కాబట్టి మనం అంత రోజులు మనం ఉండగలిగినామంటే, నేను 9 ఇయర్స్కి ఈ కంపెనీలో, నువ్వు 8th ఇయర్ అన్నాయి జగదీష్ మేము అలాగా చేసుకోగలుగుతాం. ఈరోజు ఈ అభివృద్ధిలో మన కీలక రోల్ ఉంటుంది మన కంపెనీలో. ఇంకా ఎంతో మంచి వెంచర్లు వస్తాయి. ఇంకా ఎంతో ఉజ్వలమైన లైఫ్లో నువ్వు ఎదగాలంటే నీలాంటి వ్యక్తులు ఎంతోమందికి అవకాశం, నేను మీకు అవకాశం ఇచ్చినట్టు మీరు ఎంతోమందికి అవకాశం ఇచ్చి మీరు జగదీష్ మీ ఇద్దరు కాంబినేషన్లో హెవీ సక్సెస్ అవ్వాలి. మీరు అంటే టీం వర్క్ ఇప్పుడు చేసుకుంటున్నారు, ఎంతోమందికి మీరు డాక్యుమెంట్లు ఇవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీలో మీరు ఒక మెంబర్ అయిపోవాలి. గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అవుతున్నా కూడా సరే ఒక ప్లాట్ కొనలేని ఈ రోజుల్లో
ఇంత చిన్న వయసులో మీరు ఇన్ని ప్లాట్లు కొనుక్కొని ఇంత కెరీర్ బంగారు భవిష్యత్తు నిలబెడితే లక్షలు సంపాదించేటట్టు మీరు తయారయ్యి నిలబెడితే లక్షలు సంపాదించుకునే కాన్ఫిడెన్స్ మీకు వచ్చి చేయగలము, మనం చేస్తే వస్తుంది అని చెప్పి ఒక ప్లానింగ్ అని ఇవన్నీ చేసుకొని వస్తూ శ్రీకాకుళంకి వెళ్ళి కూడా మీరు గంగా యాదవ్ గ్రామం అక్కడ కూడా వర్క్ చేసి వెంటనే రిజల్ట్ తెచ్చారు. కాబట్టి ఎంత వర్క్ చేసుకుంటున్నారో అసలు ₹1 చేసి మనం అడగకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, చెప్పండి మాకు మనస్తాపం కలిగించకుండా, మా నమ్మకం కోల్పోకుండా, మాకు బ్యాడ్ నేమ్ తేకుండా మంచి నేమ్ తీసుకోవచ్చు. మంచి జూనియర్ని తయారు చేశాడు అనే పేరు నాకు మీ ద్వారా కలిగించినందుకు, మీ పని చేసి మీరు నాకు కలిగించినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎంతో గర్వంగా ఎవరికి ఫోన్ చేసినా చెప్పే పేర్లు మీవే ఉంటారు. మా కుటుంబ సభ్యులు అందరూ తెలుసు మీరు. అది అంత విధంగా మా ఫ్రెండ్ సర్కిల్, హైదరాబాద్ ఫ్రెండ్ సర్కిల్, యూఎస్లో, ప్రపంచవ్యాప్తంగా మీ పాత్ర ఉంది. నాకు ఎంతోమందికి వాట్సాప్లో పెడుతూ ఉంటాను, ఎంతోమందికి నేను షేర్ చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్ వీడియో యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఇది చేరుతూ ఉంటుంది. జీవితకాలం అంతా ఉంటుంది. ఇది జీవితానంతరం కూడా ఈ వీడియోస్ అలాగే రన్ అవుతూ ఉంటాయి. ఆ స్థాయిలో దీన్ని నేను ఎంతోమందికి వెలుగునివ్వాలి. మీలాంటి వాళ్ళు ఎంతోమంది నేను తయారు చేస్తాను. నా దగ్గర ఆ గట్స్ ఉన్నాయి, ఆ దమ్ము ఉంది, ఆ పేషెన్స్ ఉంది, ఆ హృదయం ఉంది నాకు. నేను సంపాదించుకోవాలనుకుంటే ఈరోజు మీరు అసలు మీ పేర్లే వచ్చేవి కాదు. నేను మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకుంటే మీ పేర్లే వచ్చేది కాదు. నాకు ఇంత ఆనందం ఉండేది కాదు. నాకింత పేరు ప్రఖ్యాతులు కూడా ఉండేవి కాదు. కాబట్టి నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన నా క్యారెక్టర్ 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందికి మనం బోధించాలి అన్నారు. కాకపోతే ఆ గవర్నమెంట్ జీతాలు తీసుకుని బోధించకుండా నేను అన్నం పెట్టి నేను జీతాలు ఇచ్చి బోధిస్తున్నాను. రియల్ ఎస్టేట్ చరిత్రలో మీరు ఫీజులు కట్టి మీరు నేర్చుకొని వచ్చారు, అది ఉపయోగపడలేదు. మేము మీకు జీతాలు ఇచ్చి మేము ఫుడ్ పెట్టి మీకు నేర్పి మేము డెవలప్ చేస్తాం. రాజశేఖర్ యూనివర్సిటీ అంటూ ఉంటాం. రాజశేఖర్ యూనివర్సిటీలో జీతాలు ఇచ్చి భోజనం పెట్టి డబ్బు సంపాదించే పాఠాలు నేర్పించబడను అని చెప్పి మీకు నేర్పించి మిమ్మల్ని తయారు చేసి మీరు తయారైనందుకు చెప్పండి. తయారు చేయాలంటే తయారవడానికి అతను కూడా కోఆపరేట్ చేస్తేనే మనం తయారు చేయగలం. అలా మీరు ఎంతో అభివృద్ధి సాధించి నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఎక్కడికి పోయినా ఎవరడిగినా మా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడైనా వీరారెడ్డి ఎలా ఉన్నాడు, జగదీష్ ఎలా ఉన్నాడు అంటూ మీకు చాలామంది తెలియకపోయినా సరే మీరు తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడ ఏ టాపిక్ మాట్లాడుకున్నా ఫ్యామిలీ మీరు గుర్తొస్తారు. కంపెనీ ఎండి గుర్తొస్తూ ఉంటారు. నాకు అవకాశం ఇచ్చిన కేకరాజు గారు నాకు అవకాశం ఇవ్వకపోతే నేను మిమ్మల్ని తయారు చేసి చేయలేను. మేము వచ్చిన రోజు చిన్న కంపెనీ 5 acres వెంచర్, ఈరోజు 140 acres 250 acres వెంచర్ వేసే స్థాయికి కంపెనీని మనందరం సమిష్టి కృషితో తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది దీంట్లో ఈ రేంజ్కి రావడానికి. కాబట్టి ఇంకా ఎంతోమంది ఎన్నో బ్రాంచ్లు పెంచుకుంటూ ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు మన ఎండి కానీ మీరు కానీ అవ్వాలి. నాకు ఏ పదవులు వద్దు, నాకు ఏం అక్కర్లేదు. మీ అందరూ ఎదుగుతూ ఉంటే నాకు నార్మల్ మినిమం మీరందరూ తిన్నాక నాకు కావాలి. నేను ముందు తిని మీ అందరికీ అలా కాదు. నా జూనియర్స్, మా మేనేజ్మెంట్, ఎండి గారు అందరూ సంతోషంగా ఉంటే అదే నాకు సంతోషం. అది ఎంత హైట్స్కి వెళ్తే చాలు. నేను హైట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవన్నీ నేను చవిచూసి వచ్చిన వ్యక్తిని. కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఎంబీఏ చదివాను, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఒకసారి అవన్నీ కాలేజీలో ఒకసారి గుర్తు తెచ్చుకొని వాటిని అక్కడ విన్న ఆ విధానాలను ఏమన్నా రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇంప్లిమెంట్ చేస్తూ ఎందుకంటే ఎంబీఏ ఈజ్ వెరీ గుడ్ కోర్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది. అన్నం వండుకుంటే కదా తినాలి. కాబట్టి అట్లాగే చదివేస్తే కాదు, ఆ చదువుకున్న పద్ధతుల్ని మనం చేస్తున్న పనుల్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎంతోమంది సక్సెస్ఫుల్ చేసుకోవాలి. జగదీష్ని కోఆపరేట్ చేస్తాను. మీ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది, నో ప్రాబ్లం. కాబట్టి నేను అండగా ఉంటాను. మేనేజ్మెంట్కి చెప్పాల్సిన పని మీ విషయంలో అసలు ఏం అడగదు. జగదీష్ వీరారెడ్డి అంటే ఇంకా అంతే, కంపెనీ బిడ్డల్లాగా మీరు అలాగా అంత విధంగా మీకు వాల్యూ ఉంది.
కాబట్టి ఆ వాల్యూ మీరు వర్క్ చేసి సాధించుకున్నారు. అబద్ధం చెప్పకుండా, కంపెనీని మోసం చేయకుండా. ప్రతి ఒక్కరు కంపెనీని మోసం చేస్తూనే ఉంటారు. వేళ్ల మీద కూడా లెక్క పెట్టరు. అందులో మనం ఉన్నాం, నేను, మీరు, జగదీష్, మనం ముగ్గురం ఉన్నాం. మీలో నాకు తెలియదు ఎంతమంది ఉన్నారు. మనం ముగ్గురం పేర్లు రాసుకున్నాం. మేనేజ్మెంట్ ఎక్కడ మేనేజ్మెంట్ కన్నా నా పేరు ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ నా పేరు ఉంటుంది కదా. మీద ఎంతోమంది అసలు ఇది ఒక నాకు ఈ మధ్య ప్రకాశం జిల్లా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు, ఎంపీ రావు అని చెప్పి. నలందక లెక్చర్గా చేశాడు, ప్రిన్సిపాల్గా. వెరీ ఇంటెలిజెంట్, ఎంబీఏ, ఎంటెక్. ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాడు. ఇద్దరు కనీసం 100 crores ఉండాలి, కనీసం 100 crores ఉండాలి, ఉందా అని అడిగాడు. 100 crores ఉండాలి, ఉందా అని అడిగాడు. అర్థమైందా? అతను నాకు 12 years గ్యాప్ వచ్చింది. వీరారెడ్డి అతను ప్రకాశం జిల్లా, ఒంగోలు. నేను నీకు ఫోన్ చేసి నువ్వు నాకు చేసావు అడిగాను. నువ్వు నాకు చేసావు, నేను నీకు చేయలేదు అంటే 1000 కోట్లు లేని కూడా వాల్యూ నాకు ఉంది. వాల్యూ ఉంది, ఎథిక్స్ ఉన్నాయి. నా జూనియర్స్ అందరిని కోటీశ్వరం చేస్తున్నాను. నా మేనేజ్మెంట్ని ఎక్కడికో అందరం ఎక్కిస్తున్నాను. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిగించేట్టుగా నేను వర్క్ చేసుకుంటున్నాను. ఆ కాన్ఫిడెన్స్ కలిగిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తికి. రూపాయి చేతి తీసుకోకుండా, ఒక్క రూపాయి కూడా లాభాపేక్ష లేకుండా వర్క్ చేసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్లో నేను సంవత్సరానికి కనీసం 50 కోట్లు సంపాదించాలని సంపాదించగలను. టీం వర్క్. వెంచర్లు అమ్మబడని యాడ్ చేస్తే వచ్చేస్తారు ఎంపీలు నా దగ్గరికి. వెంచర్లు అమ్మబడిన ఒక నేను పెడితే ఆన్లైన్లో వాట్సాప్లో నా దగ్గరికి ఎత్తుకుంటా ఎంపీలు వస్తారు. వాళ్ళు అమ్మడానికి నేను రూపాయి అడగను, అడ్వాన్స్ అడగను, నేను అడగను. అలాగా ఎక్కడ నాకు తీసుకెళ్తే మేనేజ్మెంట్ కూడా నేనే ఖర్చు పెట్టగలుగుతా కెపాసిటీ నాకు ఉంది, హృదయం ఉంది నాకు. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి. వాళ్ళు ఖర్చు పెట్టే అవకాశం కూడా నేను తీసుకుంటాను. జేబుల్లో డబ్బులు ఉన్న లక్షల కమిషన్ తీసుకుంటే ఇంకా మేనేజ్మెంట్ ఏమి ఇస్తుందని చూసుకుని ఈ రోజుల్లో నేను దొరికిన వాళ్ళ అదృష్టం. ఏ కంపెనీలో పనిచేసింది వాళ్ళకి ఆనందాన్ని, అదృష్టాన్ని ఇచ్చి వస్తూనే ఉన్నాను. నాకు అదృష్టం లేదు నాకు తెలియదు, కానీ నేను జాయిన్ అయిన ఎవరికైనా అదృష్టాన్ని ఇస్తూనే ఉన్నాను. జూనియర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, కంపెనీ ఎండీలు కావచ్చు, గవర్నమెంట్కి కావచ్చు. వాళ్ళందరూ ఆనందమే నాకు ఆనందం. వాళ్ళందరూ ఆనందమే నేను ఐఎమ్ ఎంజాయింగ్. ఇంత మంచి పని చేసినప్పుడు ఆనందం ఎందుకు రాదు? ఇంత మంచి మంచి పనులు చేసి జూనియర్ కూడా డాక్యుమెంట్ ఇస్తూ ఫోటో పెట్టి, నేను తీసుకోలేదు డాక్యుమెంట్. జూనియర్ కార్లు కొనే ఫోటోలు పెట్టి, నేను కొనుక్కోలేదు కారు. జూనియర్ కళలు ఎప్పుడు ఆనందం చూస్తూ వాళ్ళ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ, నేను 2 wheelerలో వర్షంలో తడిసిన ఎండలో ఏంటన్నా నాకు అసలు ఏమనిపించదు. అదే నాకు ఎంజాయింగ్, ఆనందంగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. చెప్పండి, కంఫర్ట్గా ఉంటుంది నాకు. ఎందుకంటే తృప్తిగా ఉన్నా. నేను ఎంతోమంది అభివృద్ధి సాధించాను. చిన్న అబద్ధం చెప్పలా నేను. ఎంతవరకు ఎవరు చెప్పను. నాకు లాభాపేక్ష లేకుండా పనిచేస్తాను. కస్టమర్ బెనిఫిట్ అవుతుంది, నాకు కాదు. అది ఇంకో కస్టమర్ పట్టుకుంటాను. అలాగే ఇలాంటి వెంచర్ దొరకదు, ఇలాంటి మంచి వ్యక్తులు దొరకదు. అలాగే సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నాకు ఈరోజు కావడం నాకు కారణం ఏంటంటే నా నిజాయితీ, నా నీతి, నిజాయితీ, నా డిసిప్లిన్. కాబట్టి మీరు అలాగే తయారైనందుకు, మీరు కూడా అలాగే తయారైనందుకు ఇంకా ఎంతోమంది మీరు తయారు చేయాలి, ఎంతో అభివృద్ధి సాధించాలి. ఎంతో కష్టపడ్డావు, మామూలుగా కష్టపడదు. ఇష్టపడ్డావు కాబట్టి కష్టం లేదు, ఇష్టపడకపోతే కష్టం ఉండేది. ఏ రోజు చిన్న మాటను వ్యతిరేకించలేదు. ప్రతి ఒక్కటి చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ డిసిప్లిన్గా వర్క్ చేసుకుంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఇంకా దాన్ని నిలుపుకోవాలి. ఫస్ట్ మీరు దాన్ని నిలుపుకోవాలంటే ఇంకా బాగా పనిచేయాలి. ఎంతోమంది ఉన్నారు కూడా డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఎంతోమంది దేశంలో నీ రోల్ ఏంటంటే ఎంతోమంది డాక్యుమెంట్ ఇచ్చావు, నీ దేశంలో నీ అభివృద్ధి కీలక పాత్ర వహించినట్లు లెక్కలు. ప్రతి ఒక్క వ్యక్తి అలా ఎంతోమంది భారతదేశంలో పుట్టారు, ఎంతోమంది రాష్ట్రంలో పుట్టారు. వాళ్ళందరికంటే కూడా మీరు డిఫరెంట్. ఇంత చిన్న వయసులో మీరు ఎంతోమందికి ఆస్తులు ఇచ్చి భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారు. మీరు ఇంత చిన్న వయసులో మీరు అభివృద్ధి సాధించి పరోక్షంగా వర్క్, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా మీరు వర్క్ చేస్తే రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ ఇన్కమ్ గవర్నమెంట్కి. మీరు ఎన్నో కొన్ని కోట్లు కట్టిస్తున్నారు. ఇప్పుడు వరకు కట్టించారు, ఇంకా కట్టిస్తూ ఉంటారు. చెప్పండి, రియల్ ఎస్టేట్లో ₹1 మనిషి తీసుకురావడం ఆషామాషి విషయం కాదు. అంత ఈజీగా ఎంతోమంది, వేల మంది వచ్చి ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఫెయిల్ మీన్స్ వదిలే వాళ్ళ కాక, వాళ్ళకి ఆ క్వాలిటీస్ లేక.
చెప్పండి. మేనేజ్మెంట్ కలిగించలేక, సీనియర్ కలిగించలేక, లేదా ఒక క్వాలిటీస్ లేకపోవడము, అదర్ ఎథిక్స్ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడము, ఏదో మొత్తానికి వాళ్ళు రియల్ ఎస్టేట్ లేదు. మీరున్నారు మీ వెనకల ప్రతి నిమిషం మిమ్మల్ని నడిపించడానికి నేను ఎన్నో ప్లాన్లు వేసి, ఎంతో టైం పెట్టి, ఎంతో విలువైన సమయాన్ని పెట్టి, మీ టీం అందరికి ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి మిమ్మల్ని సక్సెస్ విజయ పందాన్ని నడిపించడానికి కంకణం కట్టుకొని, టైం ఈజ్ మనీ, వెరీ వాల్యుబుల్ టైం, ఎంతో సమయం పెట్టి మీ టీం కోసం, మీ గ్రూప్ కోసం ఆ విజయంలో కీలక పాత్ర వహించేటట్టు తయారు చేశాను. మీరు తయారవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి చేయగలను, అలాంటి చేయలేను కదా. నేను ఎన్నో చెప్పగలను, మరి మీరు విని చేసినప్పుడే మన ప్రతిఫలం వస్తుంది. విన్నారు, చేశారు. కాబట్టి రియల్ ఎస్టేట్ కన్న తల్లి కంటే గొప్పది. నీ తల్లి మోసేది నవమాసి తల్లి కట్టే కాలు ఎవరికి మోయాలి? భూదేవి, లక్ష్మీదేవి. రియల్ ఎస్టేట్కి రీచ్ అవ్వడానికి వస్తారు. రియల్ ఎస్టేట్లో రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు తీరుతారు. ప్రతి ఒక్కరు తీరుతారు. మీరు ఎంతోమంది రీచ్ మీరు చేయాలి. ఆటోమేటిక్ ఇంకా మనకు బెనిఫిట్ వస్తుంది. పేరు, డబ్బు రెండు వస్తాయి రియల్ ఎస్టేట్లో. నేమ్, భయంకరమైన నేమ్ వస్తుంది, డబ్బు వస్తుంది. బయట ఎక్కడ పోతే డబ్బు వస్తుంది, పేరు రాదు. అన్ని చోట్ల పేరు రాదు, ఇంకా పేరు పోతుంది. రకరకాల లంచాలని, అవినీతి అని, ఏవో అని ఆశ పెట్టి, మభ్యపెట్టి, రూపాయలంటే మనీకి విలువ లేనే లేదు. మనిషికి ఉన్న విలువ మనీకి లేదు. పొట్టి మనీ ఉంటే దాని విలువ వస్తుంది. ఆ మనిషి దగ్గర ఉంటే విలువ వస్తుంది. ఆ మనిషికి ఎతిక్కుంటే ఇంకా ఎక్కువ విలువ పెరుగుతుంది. ఎథిక్స్ లేకపోతే కొన్ని రోజులు కట్ అయిపోతుంది. ఎథిక్స్ అనేది లేకపోతే మనిషి కానీ జర్నీ సాగదు, ఆగిపోతుంది. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా విలువలతో బతకాలి. అలాంటి విలువలున్న జూనియర్స్ మీరు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. అదృష్టంగా ఎంతోమంది రియల్ ఎస్టేట్లో వస్తారు, పోతూ ఉంటారు. కంటిన్యూస్గా ఈ రోజు కూడా రెండు ఆలోచన చేయకుండా, ఇంతవరకు ఎక్కడ ఆరోపణ కూడా సరే వ్యాలిడేట్ చేశాడు, జగదీష్ కంపెనీ బ్రోచర్ పెట్టుకున్నాడు, అమ్మాడని కూడా ఇంతవరకు ఎక్కడ లేకుండా, అడుగు పెట్టాడు కూడా లేకుండా, అంత నమ్మకాన్ని నాకు కలిగించి, నా నమ్మకాన్ని మీరు కలిగించిన నమ్మకం నాకు బై డూయింగ్ సింగిల్ మైండ్, ఎండి గారు చెప్పినట్టు కేకరాజు గారు, సింగిల్ మైండ్తో మీరు చేస్తూ, నేను సింగిల్ మైండ్తో 36 ఇయర్స్ కొనసాగిస్తున్నాను. ఎంత బెనిఫిట్ వస్తుందో నంబర్ కూడా ఏమన్నా అది చెప్పి వాసు గారికి పడేస్తాను. మళ్ళీ ఏవైంది కూడా అడగను నేను. అంత నమ్మకం మేనేజ్మెంట్కి నేను. అదే దానికి కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన విలువలతో బతకడం, నిజాయితీగా బతకడం. మన దగ్గర రూపాయి ఉండదు, సంతోషం. మనకు 100 కోట్లు సుఖశాంతులు ఉండవు, సంతోషం ఉండవు, మనశ్శాంతి ఉండదు. నిజాయితీగా డబ్బు సంపాదించాలి. అది రియల్ ఎస్టేట్లో వద్దనుకున్న రియల్ ఎస్టేట్ నిజాయితీ. ఏమంటూ చెప్పకుండా ఉన్నదాన్ని చెప్తారు. ఏమి చెప్పనక్కర్లేదు, ఉన్నదాన్ని చెప్పాలి, దాన్ని ఫోకస్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ ఈజ్ ఎక్సలెంట్ వైజ్ చేశాను. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. నువ్వు ఎంతమందికి ఆదరిస్తావు, నీ ద్వారా సమాజానికి ఎంతోమందికి మెసేజ్ జరిగింది. ఇప్పటికే చాలామందికి ఇంకా చాలామందికి వెళ్తారు. ఎందుకంటే నువ్వు సక్సెస్ సాధించావు. ఎంబీఏ అంటే చెప్పాను, ఫస్ట్ ఫిజికల్ అపిరియన్స్ అది నీకు మైనస్, రియల్ ఎస్టేట్లో ప్లస్ అయింది. బయట ఒక మంచి కంపెనీలు ఇవ్వాలంటే ఫస్ట్ ఫిజికల్ అపిరియన్స్ వస్తారు. ఒక 5.5 feet 6 feet హైట్ ఉన్నాడా, ఫెయిర్గా ఉన్నాడా, తర్వాత ఇవన్నీ క్వాలిఫికేషన్ అన్నీ పనికొస్తాయి. లేకుంటే ఫస్ట్లోనే ఫెయిల్. మాకు పోలీస్ కానిస్టేబుల్కి వెళ్ళాలి, కానిస్టేబుల్ 4.5 feet ఉంటే అక్కడ ఎంట్రీ కూడా లేదు, అక్కడే ఫెయిల్. ఇంక ఎన్ని తిరిగితే ఎట్లా ఎన్ని చేయగలను. అలాగా ఎంబీఏ చదివిన వ్యక్తులు ఎక్కడికైనా ఎంబీఏ హెచ్ఆర్ జాబ్ తీసుకుంటే ఎలా ఉండాలంటే ఫిజికల్ అపిరియన్స్ బాగుండాలి, మంచి హైట్, మంచి పర్సనాలిటీ ఉంటే కానీ తీసుకోవాలి. నీకు ఎన్నున్నా నువ్వు ఎంతైనా వర్క్ చేయొచ్చు కదా, కానీ ఫిజికల్ అపిరియన్స్ లేదు, ఎంట్రీ కూడా లేదు. అలాంటిది రియల్ ఎస్టేట్లో మీకు వెల్కమ్, ఘన స్వాగతం లాగా వెల్కమ్, రెడ్ కార్పొరేట్ వేసి వెల్కమ్ చేసి నేను తయారు చేసే అవకాశం నాకు ఇచ్చావు. నేను తయారు చేయగలను. నాకు మేనేజ్మెంట్ శ్రీ వెంకటేశ్వర అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ఇవన్నీ చేయగలను. అవకాశం ఇకపోతే నా పేరు కూడా తెలిసేది కాదు. పెద్ద కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. గట్స్ ఉండాలి. పెద్ద కంపెనీ నుంచి చిన్న కంపెనీకి వచ్చాను. బ్రహ్మాండమైన క్యాబిన్ ఆఫీస్, అదిరిపోయి ఆఫీస్ నుంచి చిన్న ఒక టేబుల్కి వచ్చాను.
అంతా నేను నా సెలక్షన్ ఆషామాషిగా డిస్టెన్స్ దగ్గర ఉంది. వ్యక్తి చూస్తే నాకంటే చిన్న వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి రియల్ ఎస్టేట్లో అనిపించి సెలెక్ట్ చేసుకొని వచ్చి ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ రోజు మమ్మల్ని ఎంతోమంది నాకు పిచ్చ నెలకు ₹1,00,000 కూర్చుంటూ వచ్చేది వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంత పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు. నేను చాలా మేధావిని, నాకు ఎంతో ఫోర్ట్, నాకెంతో నా పేపర్ పెన్ ఎత్తుకొని రాసుకొని కానీ నేను చేయను. పుటాన్ పేపర్ అంటారు. నా సెలక్షన్ రాంగ్ కాదు, ఇంతవరకు నా జీవితంలో నా సెలక్షన్ రాంగ్ కాలేదు. నా పేరు రాజా, నా చెయ్యి వేస్తే రాంగ్ పోదు, రాజా చెయ్యి వేస్తే రాంగ్ పోదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడ హోర్డింగ్ చూసినా, కేకరాజు శ్రీవెంకట చూసినా, మా రాజశేఖర కంపెనీ అడుగు పెట్టాడు అలా అయిపోయిందని ఎంతోమంది చెప్పుకుంటూ నాకు ఫోన్లు చేస్తూ అభినందిస్తూ ఎంతో ఐఎమ్ ఎంజాయింగ్. కేకరాజు గారు నెట్ క్యాప్ చైర్మన్ ఇచ్చారు, నార్త్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఎంత స్థాయికి వచ్చారని చెప్పిన వీరారెడ్డి జగదీష్ ఎంతో కొనుక్కున్నా అని చెప్తా ఉంటే ఎంతో ఆ గుర్తొచ్చి ప్రతి క్షణాన్ని ఐఎమ్ ఎంజాయింగ్, ఆస్వాదిస్తున్నాను. ఎక్కడ పట్టినా కట్అవుట్లో ఎండి గారు కేకరాజు గారు పెట్టారని ఫోన్ ఒకటి చూస్తూ ప్రతి రియల్ ఎస్టేట్ మా కొలీగ్స్ పాత కంపెనీ పనిచేసిన పాత కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తూ వాళ్ళందరూ ఎక్కడ పట్టినా చర్చ నా గురించి. రాజశేఖర్ ఎలాంటి వ్యక్తిని వదులుకున్నారు మీరు, ఎంత బాగా పనిచేయండి. నా కంపెనీ అట్టే పైకి లేపేస్తాడు. ఒక అతను టీ తాగడానికి మన సీతమ్మధర ఆఫీస్ ఎదురుగానే తాగుతున్నాం. మంగన్న నేను ఆంజనేయుని తాగుతున్నాం. ఒక పర్సన్ వచ్చాడు, వెంకటేష్ అని. ఈ వెంకటేష్ కాదు, వెంకటేష్ అని ఒక అతను వచ్చాడు, శ్రీమిత్ర. రాజశేఖర్ గారు ఎక్కడ రాజుగారిని పైకి లేపేశారు. నా బోర్డు చూసి రాజుగారిని పైకి లేపేశారు. నా పని నేను చేసుకుంటున్నాను, నేను ఎవరు పైకి లేపలు ఎవరు కింద దించలేదు, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. చట్టం తన పని తను చేసుకుపోతాను వైఎస్ రాజు గారు చెప్తూ ఉంటాడు. మన వర్క్ మనం చేసుకుపోతూ ఉంటే పైకి లేస్తాం, వర్క్ చేయకపోతే పతనం అయిపోతాం. వర్క్ 24 hours ఆఫీస్లో పడుకోండి. నేను శ్రీ వెంకటేశ్వరరావు నాకు 9 years సర్వీస్లో 7.5 years ఆఫీస్లో, ఇప్పుడు ప్రజెంట్ 4 months 7.5 years 24 hours ఆఫీస్లో పడుకొని చేసి రియల్ ఎస్టేట్ చరిత్రని సృష్టించి రియల్ ఎస్టేట్ చరిత్రనే మాకు కొన్ని పేజీలు ఉండేటట్టు తయారు చేసుకొని వర్క్ ఎంతోమంది కాదన్న, ఎంతోమంది అపహాస్యం చేసిన, ఎంతోమంది డిస్కరేజ్ చేసిన, ఫోన్లు చేసి తిట్టిన, ఎందుకు అలా చేసుకుంటావు అంత మంచి కమ్మ కూర్చుంటే డబ్బు వస్తుంది వదిలేసి వస్తావేంటి, ఈయన అన్నీ ఇలా చేస్తూ ఉంటాడు, బాగా డెవలప్ చేస్తాడు వెళ్ళిపోతాడు అని. సిమిత్ర అలా చేసి వెళ్ళిపోయాడు, అర్థమైందా? బిల్లింగ్ బ్లాస్ అలా చేసి వెళ్ళిపోయాడు, ఏంటి எனக்கு అర్థం కాదు అనేసి అన్నా సరే నవ్వుకుంటూ. ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు ఎందుకు వదిలేస్తాడు, ఎందుకు అలా చేస్తున్నాడు. టైం వెళ్ళారు, కొంతకాలం ఆగితే సరే మాకందరూ గవర్నమెంట్ జాబ్ రావాలి, నీకు వస్తే వదిలేసి వెళ్ళిపోయావేంటని తిట్టినా ఇప్పుడు అర్థమవుతా ఉంది. సంవత్సరాలు గడుస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం, మనం ఎంతోమంది అభివృద్ధి పదాలను తీసుకొస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా ముక్కును వేలేసుకోవాలి. చెప్పండి, మనం తిట్టినోళ్ళే పొగడాలంటే మనం ఆ తిట్లను మనం స్వీకరించకూడదు, పట్టించుకొని పోవాలి. దానికి ఏం చేస్తాడంటే బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడు. కొంతమంది జనాలను వేసుకొని శిష్యులను వేసుకొని ఒక ఇంటికి వెళ్ళి భిక్షానికి వచ్చాడు. ఆవిడ భిక్షానికి వచ్చి, ఏమన్నా నువ్వే చాలా చిన్న వయసు దుఃఖలాగా ఉండవు, పని చేయకుండా నువ్వు వాళ్ళందరినీ సోమవారం చేస్తానని తిడితే అనుచరుల కోపం వస్తే బుద్ధుడు ఏం చేశాడు, వారించి వద్దు మనం భిక్షాటనకు వచ్చాము, మనకేం రైట్స్ లేవు, వాళ్ళు వేయకపోవచ్చు అని, ఇదిగో అని చెప్పేసి అతని చేతిలో ఉన్న పాత్ర ఇవ్వకపోతే చిచ్చి నేను తీసుకోనని చెప్పి, ఇది కూడా మీ మాట కూడా నేను తీసుకోనమ్మా, ఇలాగే వాళ్ళ మాట మనం తీసుకోకపోతాం అంటే ఏమని ఎంతోమంది చెప్తారు, పరిస్థితి మనం పట్టించుకోకూడదు, మనం చెవుడన్నా వెళ్ళిపోవాలి. ముందు చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడద్దు అని చెప్పారు. మా అమ్మ చెప్తూ ఉంటుంది, నువ్వు నా బంగారు కొండ, కుక్కలు మొడుతూ ఉంటాయి కొండను చూసి, కుక్కకు నోరు నొప్పి వస్తుంది, నువ్వు స్పందించకూడదు అంట, రియాక్ట్ కాకూడదు. మనం వాళ్ళతో రియాక్ట్ అయితే వాళ్ళు మనం ఒకటే అయిపోతాం, విని ఉన్నట్టు వెళ్ళిపోవాలి. అంత ముందుకు వెళ్ళాలంటే నువ్వు అభివృద్ధి సాధించాలంటే అది మీద నేను డిస్కరేజ్ చేసే మాటలు కావచ్చు, నేను ఎవరో రకరకాలుగా నేను పతనం చేయాలని, నేను కిందకి లాగాలని ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఎంతోమంది చూస్తారు. అసలు అలాంటి వాళ్ళతో మనం దూరంగా వెళ్ళిపోవాలి. అసలు వాళ్ళతో కలవడం మన పనిలో ఉండిపోవాలి. ఎవరో వచ్చి కూర్చుంటారు పక్కన, ఏదో చెప్తారు, మనం ఆ ఛాన్స్ ఎప్పుడు ఇస్తాం, మన జూనియర్స్ లేనప్పుడు, ఆ సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు ఉండాలి.
ఈ సీమిత్రలో ఒక టేబుల్ 2 చైర్స్ ఇచ్చారు నాకు 20 మంది టీం వచ్చేవాళ్ళు. అడిగితే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కాదు కదా, వస్తారు పని కాస్త వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు. అలా డెవలప్ అయ్యాను. అలా శ్రీ వెంకటేశ్వర్లో మా ఎండి గారు పిలిచి రాజశేఖర్ ఆ సీట్లో కూర్చోండి, మీరు అక్కడి నుంచి మీరు వర్క్ చేస్తే ఇలా వస్తారన్నారు. ఓకే అన్నాను. నాకు క్యాబిన్ కావాలి, నాకు ఆ సీట్ ఏంటని నేను అడగలేదు. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇంజనీరింగ్ చదువుకుని మాది టీచర్స్ ఫ్యామిలీ, నాకు ఇది ఎక్కడ ఇస్తే కూర్చుంటాను నేను అనలేదు. అలాగే ఆయన ఏం చెప్తే అలాగే వర్క్ చేసుకున్నాను. పిలిచి అడ్వాన్స్లు ఇస్తాను, ఇంకోసారి మాకు అలా చెప్పకండి, అడ్వాన్స్లు మాకు అవసరం లేదు, మాకు ఆ స్తోమత ఉంది, మాకు తిండి మాకు అన్నండే మమ్మల్ని ఇంకోసారి అడగద్దని చెప్పాను. ఇంకోసారి మీరు అలాంటి అడగండి, అందుకని మేము ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఉంటాం, మా కోట్లు అక్కర్లే కదా, మేము తినడానికి ఉండడానికి మా దగ్గర ఎప్పుడు డబ్బు ఎప్పుడు ఉంటుంది కూడా, ఆ డిసిప్లిన్లో మేము ఉంటామని చెప్పి మీరు ఉండేటట్టు నేను తయారు చేసి ఇంకా ఎంతో ఉజ్వలంగా రియల్ ఎస్టేట్లో ఎక్కడ చూసినా పేరు మారుమోగుతాను. వీరారెడ్డి, జగదీష్, రాజశేఖర్, శిష్యు రాజశేఖర్ టీం, శ్రీ వెంకటేశ్వర, కేకరాజు, ఎక్కడైతే ఒక పేరు మారుమోగుతాను. ఎంతోమంది వెర్రవేగి మేము ఎంత ఆటలు ఆ రిలేషన్ ఈ రిలేషన్ ఏం చెప్పారు, మనం అవి ఏం చెప్పలేదు, నేను అవి ఏం చెప్పలేదు, మా ఎండి గారు ఏం చెప్పలేదు. ఈరోజు అది చెప్పిన వాళ్ళకి కాలేదు, చెప్పని వాళ్ళకి మనకైనాయి, మనం ఆ స్టేజ్లో ఉన్నాం. భగవంతుడు మనం కాపాడుకుంటాడు. అలాంటి మంచి వ్యక్తుల్ని, నిజాయితీ వ్యక్తుల్ని, పనిచేసే వ్యక్తుల్ని భగవంతుడు మనలాంటి దొరకడు, అతను కాపాడుకుంటాడు. నాలాంటి వాళ్ళని, నీలాంటి వాళ్ళని మనం పని చేసుకుంటూ పోవడమే. వర్క్ మనం మోసం చేసినా, మనం మభ్యపెట్టినా, మనం వెనక్కి లాగినా సరే పని చేసుకుంటూ పోవడమే. చిన్నప్పుడు మా అమ్మ చెప్పే, దేవతలు యజ్ఞం చేస్తామంటే రాక్షసులు వచ్చి వాళ్ళని ఎత్తున ఉచ్చపోసారు, పోసారు. వాళ్ళ యజ్ఞం ఆపకుండా అవి పోసినా సరే కంప్లీట్ చేసి రాక్షసులు లేరు, నిర్మూలించబడ్డారు, సంహరించబడ్డారు సమూలంగా. అలాగా ఇవన్నీ ఆ చేసేవాళ్ళు ఉండరాడు, భగవంతుడు ఉండనివ్వడు. మోసం చేసేవాళ్ళని, మభ్య పెట్టేవాళ్ళని, ఈర్ష్య పెట్టేవాళ్ళని, వెనక్కి లాగేసేవాళ్ళని, కాళ్ళు లాగేసేవాళ్ళని చెప్పండి. లాభం చేకూర్చుకున్న పర్లేదు, నష్టం చేకూర్చకూడదు. నువ్వు చేస్తున్న పని కంపెనీకి నష్టం చేకూర్చకూడదు. ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎన్నెన్నో కోట్లు పెట్టి, పెట్టుబడులు పెట్టి, ఆఫీసులు పెట్టి, క్యాబిన్లు పెట్టి, ఏసీలు పెట్టి ఇస్తే దుర్వినియోగం చేసుకొని వచ్చిన పని చేయకుండా వేరే పని చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ లేరు. మన గురించి చెప్పుకుంటున్నట్టు కారణం మనం ఈ పని మీదనే ఉన్నాం. చెప్పండి, ఆఫీసులో పడుకున్నాం, ఆఫీసులో తిన్నాం, వెంచర్లో పడుకున్నాం, వెంచర్లో ప్రతి అంగుళం, ఆఫీసులో ప్రతి అంగుళం మన పేరు, రోడ్డు మీద ప్రతి అంగుళం మన పేరు చెప్తాం. నిజాయితీ, రక్తంలో ప్రతి కణం కూడా నిజాయితీ, పని. అలా మనం చాలా కొద్ది మందిలో మనం ఉన్నాం. నా శిష్యులుగా మీరున్నారు, జగదీష్, వీరారెడ్డి ఉన్నారు. నాకు ఎంతో గర్వకారణం. దీన్ని తలకెక్కకుండా కొనసాగించుకుంటూ ఇంకా బాగా పని చేసుకోవాలి. ఏమి తెలియనప్పుడు ఇంత బాగా చేశారు, ఏమైనా తెలిసినప్పుడు డబుల్, త్రిబుల్, 10 times అవ్వాలి. వండర్స్ క్రియేట్ చేయాలి. వీళ్ళ చరిత్రలో వండర్స్ క్రియేట్ చేయాలి. నెలలో ఒక 100 ప్లాట్లు అమ్మేయాలి. వండర్స్ క్రియేట్ చేయాలి. ఇంకా అంత విధంగా చేయాలి. వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ చరిత్రని సువర్ణాధ్యాయంగా సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలి మీ పేర్లు. వీరారెడ్డి, జగదీష్, కేకరాజు, రాజశేఖర్ అంటే ఆ కాంబినేషన్ అంటే ఇంకా ఎక్కడ పట్టినా ఎక్కడ పోయినా ఏ రోడ్డు మీద చూసినా ఫోటోలు తీసి ఎక్కడో టీవీలో చూసినా ఫోన్లు చేసి అప్రిషియేట్ చేస్తారు. ఎట్లా డెవలప్ చేస్తారు, ఎంత కష్టపడ్డారు. నువ్వు అలాగే ఉంటే ఎంతమందిని మంచి హైట్స్ తీసుకెళ్తున్నావు. నీకు భగవంతుడు మంచి ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఎంతోమంది పొగడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. నిజమైన అందరూ అంటారు ఏం సాధించాం, ఏం కోట్లు అనేది కాదు, ఇది సాధించడం అంటే డబ్బు ఇవ్వాలొచ్చి రేపు పోతుంది, డబ్బు ఇవ్వాలంటే రేపు వెళ్ళిపోతుంది. అల్లరి నరేష్ ఒక సినిమాలో అన్నట్టు నన్ను మోసం చేసేవాళ్ళు ఎవరంటే అమ్మతోడు 100 కోట్లు ఉంది రాత్రి మా నాన్న ప్యాకెట్ ఆడేసాడు పోయిందంటారు. కానీ మనం నేర్చుకున్న విద్య పోదు, మన వ్యక్తిత్వం పోదు, మన పేరు పోదు. మన మనిషి చచ్చిపోయినా అతని పేరు మిగలాలి, అతను చేసిన పని బతకాలి. మనిషి అలాంటి వ్యక్తి కడుపులో పుట్టొచ్చాను. 73 చనిపోయిన ఒక టీచర్, హెడ్ మాస్టర్ కొడుకు, ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకు ఈ రోజు కూడా చెప్తున్నారంటే 50 ఏళ్ళైనా సరే పని బ్రతుకుతాను. అలా రక్తం పంచి పుట్టిన వ్యక్తి నేను. అలాగే అందరికీ అలాంటి ఎథిక్స్ నేను ఈరోజు కూడా కంటిన్యూ అవుతాను. అర్థమైందా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకతో కనుకోవంటారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో చచ్చే వరకు కనుక్కో. క్వాలిటీస్ ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను.
అది తలకెక్కకూడదు. మన పని చేసుకుంటూ డౌన్ టు ఎర్త్ ఉండాలి, పని చేసుకుంటూ పోవాలి. ఎంతో సింపుల్గా ఉంటుంది, మీద అంతటితో కలివిడిగా ఉంటూ స్టేటస్ మెయింటైన్ చేయమని చెప్పి, హోదాలు మెయింటైన్ చేయమని చెప్పి నేను ఏమేం లేదు, ఎవరి మాట నేను లేదు. నాకు అనుకున్నట్టు నేను ఎలా ఉండాలో అలా చేసుకుంటూ పోయాను. కాబట్టి ఎంతో ఈ అభివృద్ధిలో మీకు కీలక పాత్ర వహించేందుకు మీరు నా జూనియర్గా అయిందనుకో ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, ఇంకా మనం ఇలాంటి ఎన్నో విజయాలు సాధించాలి. మనం సాధించిన విజయం మా ఆర్డినరీ అయితే కాదు, ఇది ఎక్స్ట్రాడినరీ. ఆ డే స్టెప్ వేసా నేను, నా విజన్, నా ఫోర్ థాట్ అంత డే స్టెప్ వేసి ఈ కంపెనీలోకి వచ్చాను. మా జూనియర్ గంగోబాయ్ గంగాధర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పండి, వాడు ఇదే అమ్ముతున్నట్టు వేరే అన్నీ పెట్టుకోండి చూసుకొని వచ్చి నాకై నేను ఎత్తుక్కుంటూ వచ్చి కేకరాదర్ ఆఫీస్కి వచ్చి ఆయనతో మాట్లాడి, ఇలా బిజినెస్ అంటే ఇలా కాదండి, ఇలా చేయాలని, టీం వర్క్ ఇలా చేయాలని, నేను చేస్తానని, ఒక్క రూపాయి కూడా మీరు అక్కర్లేదని ఆయన కాన్ఫిడెన్స్ కలిగించి ఆయన నన్ను సహృదయంతో స్వీకరించి ఈరోజు కూడా నన్ను భరిస్తూ నన్ను గౌరవిస్తూ నేను ఎట్లా మాట్లాడినా, నేను ఎన్ని తిట్టినా, ఏం చేసుకున్నా, నేను ఎక్కడ ఇలా మాట్లాడినా నన్ను అర్థం చేసుకుని సహృదయంతో, నా బాడీ లాంగ్వేజ్ తెలుసు, నా మనసు తెలుసు చేసుకొని వాళ్ళు ఈరోజు కూడా నన్ను కోఆపరేట్ చేస్తూ సహకరిస్తూ ఎంతో నాకు గౌరవిస్తూ నేను వర్క్ మూడ్లో ఉండి నా కోపాలు ఏదో నేను ఏం చేసుకున్నా సరే వాళ్ళు పట్టించుకోకుండా నా ఉద్దేశాన్ని గ్రహించి నా వర్క్ మూడ్లో ఉన్నప్పుడు నేను ఎలా మాడతాను నాకే తెలియదు. చాలామంది అంటాడు కస్టమర్ కన్విన్స్ చేస్తూ రాష్ట్రాన్ని కన్విన్స్ చేయలేమని ఎంతోమంది హైదరాబాద్లో ఇక్కడ అంటూ ఉంటారు. ఒప్పుకోడు, ఇస్తావా చస్తావా అంటే నువ్వేం చెప్పి దాన్ని ఇవ్వాల్సిందే అంతే. ఒప్పుకోడు. కస్టమర్ అయినా కన్విన్స్ అవుతారు సరే అంటాడు, రాష్ట్రానికి ఒప్పుకోడు అని పేరు తెచ్చుకొని కస్టమర్ దగ్గర సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర అంతా నేను ఏం తెచ్చుకొని వాళ్ళకి అంత విధంగా ఆస్తాం, వాళ్ళ గుండెల్లో నిలిచిపోయి డిపార్ట్మెంట్ మనుషులు, సిబిఐ డిపార్ట్మెంట్ మనుషులు నాకు గర్వకారణంగా ఉంటారు. వాళ్ళకి నేను చేసింది ఏంటి, నిజాయితీగా చెప్పి వాళ్ళకి ప్లాట్ ఇప్పించాను, ఎడ్యుకేట్ చేసి కన్విన్స్ చేయాలి, వార్నింగ్ ఇచ్చి ప్లాట్ కొనిచ్చాను. 6 వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. ఎందుకంటే ఇంకో 5 years తర్వాత ఇంకో 20 kilometers దూరం వెళ్ళాలి, దీనికంటే 4 గంటలు పెరిగినప్పుడు కొంటాను మీరు వార్నింగ్ ఇచ్చి వాళ్ళని భయపెట్టి బెదిరించి కొనిచ్చాను మంచితనంగా. వాళ్ళ అభివృద్ధి కోసం, నా అభివృద్ధి కోసం కాదు, రియల్ ఎస్టేట్లో కబ్జాలు దందాలు అలాంటివి కాదు, వాళ్ళ అభివృద్ధి కోసం. టీచర్ ఎట్ట చేస్తే బెదిరించి తిట్టి కొట్టి చదువురాకు సంకనాయకపోతామని ఏమో చెప్పించారు. చదువు వచ్చి సంకనాయకపోతున్నారు, చదువు రాకుంటే కాదు చదువు వచ్చి సంకనాయకపోతున్నారు. చదువురాని కంపెనీలు పెడతా ఉంటే చదువు వచ్చిన వాళ్ళ దగ్గర పని చేసుకుంటున్నారు. చదువురాని ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే చదువుకున్న వాళ్ళ దగ్గర పని చేసి చేతి కొట్టుకుని పని చేసుకుంటున్నారు. ఎక్కువ మంది అవన్నీ మారిపోయినాయి. కాలం మారింది, మాట వినే మనిషే లేడు, ఎథిక్స్ ఉన్న మనిషే లేడు. అలాంటి రోజుల్లో నాకు మంచి జూనియర్ జెమ్స్ దొరికారు. జగదీష్ వీరారెడ్డి మంచి జూనియర్స్ దొరికారు. శ్రీ వెంకటేశ్వర చరిత్రని సృష్టించేటట్టు దొరికారు. అంత విధంగా వాళ్ళ పేరు స్మరించుకుంటూ మేనేజ్మెంట్లో కావచ్చు, బయట కావచ్చు, అంత గర్వకారణంగా నిలిచారు. కీప్ ఇట్ అప్. మీరు ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుంటూ ఒక స్టేటస్ సింబల్గా తయారవ్వాలి. మీకు నేను మొన్న మాట్లాడాను, చెప్పాను. కాబట్టి చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు. వీరారెడ్డి ఇంప్లిమెంట్ చేయాలంటే పేపర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని పని చేయాలి. MBAలో చదువుకున్నవన్నీ తీయాలి, రాయాలి, ఆ విధానాల్లోనే పని చేయాలి. ఆ విధానం ముకుంద సినిమాలో కుర్రాళ్ళకు కూర్చోంటారు, ఈరోజు పని ఈరోజే చేయాలి, ఇప్పుడు చేయాలని లేసి ఆ ఫ్లెక్స్ని చింపేస్తారు. అలా ఉండాలి. ఈ రోజున పని ఈరోజు చేయాలి, ఇప్పుడే చేయాలి, అంతే. జపాన్ ప్రిన్సిపల్ లేడీకి లేచిందే పరుగు, డిలే జన్మే ఎఫిషియన్సీ. డిలే అయ్యే లోపల ఏమవుతుంది, ఆ పని చేస్తే ఫెయిల్ అయిపోతారు. వెంటనే చేయాలి. లేట్ అయిపోతే సక్సెస్ లేట్ అయిపోతుంది, అసలు రాదు పడు. కాబట్టి రియల్ ఎస్టేట్లో నీ వయసు పెరుగుతూ ఉంటుంది, తగ్గదు. ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటుంది, తగ్గదు. ఆదాయం పెరగదు. మందాన్ని పెంచుకోవాలంటే కమిటెడ్ వర్క్ చేయాలి, కమిట్మెంట్తో పని చేయాలి, మంచి కంటెంట్ ఉండాలి, మంచి వెంచర్స్ ఉన్నాయి, మంచి కంపెనీ. మనం CMD రిజిస్ట్రేషన్ చేస్తాం, మన వెంచర్స్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తాం, రీసేల్ వాల్యూ బాగా ఉంటుంది. మీరు అందరినీ కస్టమర్ చేశాను, కంపెనీలో పనిచేసి మార్కెటింగ్ అందరినీ కస్టమర్ ఇక్కడ వచ్చిన డబ్బుతో, ఇంట్లో డబ్బుతో కాదు.
అది అందరూ చేయరు. డబ్బు సంపాదించడం ఈజీ, నిలబెట్టుకోవడం చాలా కష్టం. మీరు ఎవరిని అడగండి, డబ్బు సంపాదించి ఒకప్పుడు మా తాత ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేదంటూ ఉంటారు. అంటే పోగొట్టుకోవడం అంటే సంపాదిస్తారు, ఆ సంపాదించిన నిలుపుకోలేక, పద్ధతిగా లేక ఏదేదో చేసుకొని పోగొట్టుకొని చెప్పుకుంటూ ఉంటే కాదుగా. మీరు అలా ఆ డబ్బుని మీ సంపాదించిన డబ్బుని ఇక్కడ సంపాదించి ఇన్వెస్ట్ చేసి ల్యాండ్స్ పైనే పెట్టి చేసుకుంటున్నాం. దట్టు నువ్వు షేర్ మార్కెట్లో కూడా బాగా సంపాదించుకుంటాం, బాగా నేర్పించాను. మేమంతా 65,000 నేర్పం చేసి రికార్డ్ సృష్టించావు. కాబట్టి నీవు డబ్బుల్ని అలాగా సైమల్టేనియస్గా దాన్ని కూడా నువ్వు బ్రహ్మాండంగా దాంట్లో కూడా నీకు నీకు బాగా గ్రిప్ వచ్చేసింది. విగరస్గా పోకుండా పద్ధతిగా పోతూ స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చేసుకుంటున్నావు. నా బాధ్యత నేను చెప్పేది నేను చెప్పాలి, నేను చెప్పేది నీకు చెప్పాలి. వేగంగా ఒక ఇండిపెండెంట్ హౌస్ వెంచర్లో కట్టేసుకోవాలి. కట్టేసుకుని వీకెండ్స్ వెళ్తూ ఒక 3-4 ఇయర్స్ అయ్యే లోపల అవి డెవలప్ అయిపోతాయి. తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోతాయి కాబట్టి సరదాగా కట్టేసుకోవాలి. అప్పుడప్పుడు డబ్బు ఉన్నప్పుడు అలా సరదాగా ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టేస్తే ఇండిపెండెంట్ హౌస్ అయిపోవాలి. స్థలాలైన ఇళ్ళకి కన్నా పండగ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాకపోయినా ఇళ్ళకి పండుగ స్థలం కొంటే కాదు, నెమ్మదిగా దాంట్లో ఏదో ఒకటి జస్ట్ ప్రారంభించేస్తే అప్పుడు కొంత చేస్తామని సరదాగా బొమ్మరిలాగా చిన్నగా కట్టేయాలి. ఏదో కట్టినట్టు అనకూడదు. ఇప్పుడు ప్లాట్ ఎట్ట కొనుక్కున్నాం సరదా అలా చేసుకుంటే అది కూడా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేస్తే వీకెండ్స్ వెళ్ళి ఫామ్ హౌస్ టైప్లో చిన్నగా చేసుకుంటూ అలా చేసుకుంటూ ఒక 2-3 ఇయర్స్ వచ్చేకాడికి ఆ ఏరియాలో నువ్వే శ్రీకారం చుట్టాలి వెంచర్లో. కాబట్టి నీ అభివృద్ధి ఇంకా సాధించాలి, నీ లైఫ్ ఉజ్వలంగా ఎదగాలి, ఎంతో ఎత్తుకు వెళ్ళాలి. జగదీష్ని అనుబంధాన్ని అలాగే కొనసాగించు. కంటిన్యూషన్. డబ్బు రూపాయి వస్తుంది, వాళ్ళు వస్తుంది, లేకపోతుంది. మనుషులు దొరకరు, మానవత్వం ఉన్న మనుషులు దొరకరు. మనుషులు మృగాలు అయిపోతుంది. ఈ రోజుల్లో మృగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు అడుగులోకి వెళ్ళి బతకచ్చు, మనుషుల దగ్గర బతకాలి. అన్ని రకాల ఈర్షలు, కుట్రలు, కుతంత్రాలు, రకరకాల ఫీలింగ్లు, కాస్ట్ ఫీలింగ్లు, మతాల ఫీలింగ్లు, ఏరియా ఫీలింగ్లు ఎన్నెన్నో ఉన్నాయి ఈ రోజుల్లో. మనిషితో మృగాల లాంటి మనతో మనుషులను ఈ రోజుల్లో ఎథిక్స్ని కాపాడుకుంటూ మనం రన్ చేసుకుంటున్నాం. ఎంతోమంది మనం తయారు చేసుకోవాలి. కాబట్టి పేపర్ ప్లానింగ్ పెట్టుకొని వచ్చి కూర్చొని అసోసియేట్ జగదీష్తో కలిసి మంచి సహృదయంతో అలాగే కంటిన్యూ చేసుకోవాలని, ఎన్నో విజయాలు సాధించాలని, ఎంతో ఉజ్వల లైఫ్, నా ఆయుష్ కూడా పోసుకొని మీరు ఎంతో నిండు 100 ఏళ్ళు మీరు దిగ్విజయంగా వెలగాలని మనస్ఫూర్తిగా హృదయం నుంచి నాభి నుంచి కోరుకుంటూ ఈరోజు నీ గురించి వీడియో చెప్పే స్థాయికి నువ్వు వచ్చినందుకు నీ వర్క్, నీ ఎథిక్స్, నీ విలువలు, నీ నమ్మకం, నీ బిలీఫ్, నా పైన నీకుండే విశ్వాసం, ఇవన్నీ నిజమేనా? కాబట్టి వీటిని కలకాలం నిలుపుకుంటామని, కంటిన్యూ చేస్తామని, నీ పైన ఎంతో విశ్వాసంగా, కళ్ళలో కూడా నాకు ఏ రోజు అసలు లేదు నీ పైన, జగదీష్ పైన. ఎందుకంటే మీరు అలాగా నాతో ఇంటరాక్ట్ అయిపోయి నాతో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి నా బాడీ లాంగ్వేజ్ మీరు సెట్ అయిపోయారు. నాతో కనెక్ట్ అయిన డిస్కౌంట్ కానాలి. అసలు కేకరాదు అది అంటారు. మీరు ఎయిర్ పీసు నా దొరికేశారు, నాతో కనెక్ట్ కారు అంటూ ఉంటారు. చెప్పండి, ఒక ఎండి అనే అతన్ని ఎదిరించాలి, అతను చేసిన మిస్టేక్ చూపాలంటే ఎంతమందికి ఉంటాయి గట్స్? చెప్పండి. కంపెనీ అభివృద్ధి కోసం నేను ఆ గట్స్ తెచ్చుకున్నాను. నేను డెవలప్ అవ్వాలంటే నాకు ఆ గట్స్ ఏం రావు. అతను డెవలప్ చేయాలి, కంపెనీ డెవలప్ చేయాలి, జూనియర్ డెవలప్ చేయాలి, నాకు వచ్చాయి. నేను డెవలప్ కావాలనుకుంటే నేను ఎంతో సౌమ్యంగా, ఎంతో తీయగా, నేను తేనె పూసిన కత్తిగా ఇంకా బాగా నేను నాకు తెలుసు. నాకు అలా బ్రతకాలి నాకు లేదు, నాకు తెలుసు, తెలియదని నాకు తెలుసు. చాలా బాగా మాట్లాడగలను, నాకు వద్దు. నేను అలా బ్రతకాలని నాకు లేదు, నాకు అలా బ్రతకను. నేను నా బాడీలో ఉండే ప్రతి రక్తం కణం కూడా నిజాయితీ, ప్రేమ నిండి ఉంటాయి. బాధ్యత. అందరూ తిడతారు అసహ్యంతో, తిడతారు అభిమానంతో, అభివృద్ధి కోసం తిట్టేవాడు దొరకరు. ఎవడి వల్ల కాదు అది. అందులో డబ్బు సంపాదించే పాటలు ఎవడు చెప్పలేడు. అంత ఓపిక ఉండదు ఈ రోజుల్లో. బ్రోచులు పెట్టుకొని, కారు పెట్టుకొని, ఒక మంచి పియ్యని పెట్టుకుని అట్లా పోతే అన్ని రకాల ఎంజాయ్ చేసుకొని కోట్లు సంపాదించుకోవచ్చు. ఎవడు చెప్తారు? నా పేరు కూడా చెప్తారు. అలాగా ఇట్లా కూర్చొని పిఎస్ అంటే ఎవరే వాగి ఆయుష్ని చేసుకుని వాళ్ళ ఎదవలను తయారు చేస్తాను. నీకు వింటారా, పడతారా, చూస్తారా?
నేను చూడాలని తయారు చేయాలి. ఒక టీచర్ పాఠం చెప్తారు, వాళ్ళు చూస్తారని కదా, వాళ్ళకి విజ్ఞానం ఇవ్వాలి, అభివృద్ధి సాధించాలని పంపిస్తారు. నేను సేమ్ అంతే హియర్. నాకు కావాలంటే అసలు మీకు పరిచయం కూడా చేయను, మీ పేరు కూడా తెలియదు, నా పేరే ఉంటుంది, నా పేరు కూడా చెప్తారు. ఇట్లా మీరు మనం తయారు చేసి మీరు నా పేరు చెప్తారు, ఇలా ఇంతమంది తయారు చేసి నా పేరు చెప్తాను. అంతమందిని తయారు చేసి అంతమందిని కోర్టేసులు చేసి మార్కెట్లో వదిలాను. నాకు అంతకంటే ఇంకేం అసెట్ కావాలి? అసెట్ అంటే ఏంటి? అసెట్ అంటే శోభాబు అంటాడు. అసెట్ అంటే ఏంటి? ప్రాపర్టీ అంటే ఏంటి? ఎన్ని ఆస్తులు, ఎన్ని భూములు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి కాదు. నీ ప్రాపర్టీ అంటే నీ వాల్యూ, నీ ఎథిక్స్. నువ్వు గుర్తురాగానే ఆ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కలగాలి, అభిమానం కలగాలి. అది ప్రాపర్టీ అంటే. అది సంపాదించుకోవాలి. ఇవాళ ఉంటుంది, సంతకం పెడితే ఇంకోటి అయిపోతుంది. చిన్న సంతకం పెడితే ఇంకోటి అయిపోతుంది. ఏదో మనం చిన్న రాంగ్ సిగ్నేచర్ ఏదైనా రాంగ్ ఏదైనా అయితే మొత్తం వెళ్ళిపోతుంది. ఎంతమంది చూడాలి మనం, ఎంతమంది ఎన్ని వేల కోట్లు సంపాదించారు, ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ఏమయ్యారు? వాళ్ళకంటే మనం గ్రేట్, మనం ఉన్నాం, నిలబడ్డాం, మార్కెట్లో నిలబడ్డాం, మాకు ఎంతో నేమ్ ఉంది. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళని వేల కోట్లు ఎగ్గొట్టేసి దేశం వదిలేసి అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి పతనం అయిపోయిన ఎంతమంది చోట్ల, ఎంత బిగ్ బిగ్ కంపెనీస్. కారణమే డిసిప్లిన్ లేకపోవడం, ఎథిక్స్ నిజాయితీ లేకపోవడం. ఇలాగ ఉంటుందని కలగనడం, ఊహించుకోవడం. వాస్తవంలో ఉండాలి. ఇలాంటి విపత్తులు బోల్డ్ వస్తాయంటున్నారు, ఇంక రెడీ. ఇది మొదటి విపత్తు అంటే స్టార్టింగ్, బిగినింగ్. ఇలా కాబట్టి నేచర్ నాశనం అయిపోతాం. నేచర్ దగ్గర అవ్వాలి, కాపాడుకోవాలి. కాబట్టి ఆయురాగ్రహాలతో కలకాలం సంతోషంగా మంచి మనసు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, జగదీష్తో కూడా మంచి అనుబంధం కొనసాగించాలని, మేనేజ్మెంట్ ఎలాగో కొనసాగిస్తున్నాం. కాబట్టి కేకే రాజు గారితో కూడా పాలిటిక్స్లో కూడా నువ్వు మంచి స్థాయికి ఎదగాలని, దానికి కూడా మంచి బాట వేసుకున్నాను. నీకు ఎలాగ ఇంట్రెస్ట్ కాబట్టి అభివృద్ధి దాంట్లో నాకు ఏ సపోర్ట్ కావాలో నా నుంచి నేను బ్యాక్గా ఉంటాను, నేను ఫ్రంట్కి రాను. నాకేం ఇంట్రెస్ట్ లేదు. బ్యాక్ కూడా నేను ఏమేం చేయగలిగితే కంపల్సరీ చేస్తాను. రియల్ ఎస్టేట్ మాత్రం, స్టాక్ మార్కెట్ మాత్రం నువ్వు ఎంత కావాలన్నా నేను చేస్తాను. ఎందుకంటే ఇవి నాకు మంచి ప్రొఫెషన్స్ ఇవి. అది పాలిటిక్స్ అంటే ఇది పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎండి గారి కోసం నేను అన్నీ చేశాను. నీకు ఎలా పిచ్చింది కాబట్టి కొంతవరకు అంతే, దాన్ని కూడా ఎక్కువ 100% నేను ఎంకరేజ్ చేయను. సమ్ పర్సంటేజ్. నువ్వు రియల్ ఎస్టేట్లో, స్టాక్ మార్కెట్లో ఎంతో లైఫ్ సంపాదించుకోవాలని, నువ్వెంతో ఉజ్వల భవిష్యత్తుకి వెళ్ళాలని, నువ్వు ఇంకా గర్వకారణమైన స్టేటస్కి నువ్వు వెళ్ళాలని, మీ క్లాస్మేట్స్, మీకు పనిచేసిన మీరు వర్క్ చేసిన, మీరు చదువుకున్న కాలేజీలో కూడా ఎవరు నీ అంతగా ఎత్తుకుని ఎదుగుతావు. అంత ఫౌండేషన్ పడిపోయింది నీకు. 200 అంతస్తులు కూడా కట్టుకునే ఫౌండేషన్ నీకు వేసాను నేను. నువ్వు వేయించుకున్న దగ్గర ఇంక కట్టుకుంటా పోవచ్చు. అది 2 అంతస్తులు G+2, G+4 కట్టుకుంటే 3 కోట్ల, అలా అంత విధంగా ఫౌండేషన్. అంత కష్టపడ్డావు, అంత వర్క్ చేశావు, బస్సు ఎక్కి తిరుగుతూ ఎక్కడంటే ఎక్కడ చెప్పినా వర్క్. కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు నా జూనియర్గా దొరికినందుకు నేను అదృష్టంగా భావిస్తూ, నా శిష్యుడని చెప్పేదానికి గర్వంగా భావిస్తూ, నా స్టూడెంట్ అని చెప్పేదానికి ఇంకా గర్వంగా భావిస్తూ, రియల్ ఎస్టేట్ చరిత్రలోనే నీకు గొప్ప స్థానం నీకు దొరికింది వైజాగ్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే, చిన్న వయసులోనే. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.